ప్రార్థన చేసిన సహోదరులకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరొకసారి మరి దేవుని వాక్యమును మీతో పంచుకునే గొప్ప అవకాశాన్ని దేవుడు నాకు అనుగ్రహించిన విధానమును బట్టి మీ అందరితో కలిసి దేవుని వాక్యమును ధ్యానించుటకు నాకు వచ్చిన ధన్యతను బట్టి మరొకసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అలాగే కూడి ఉన్న మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామమున అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ప్రియులారా, మనము చాలా కాలము నుంచి ఉపమానాలు అనే అంశాన్ని ధ్యానించడం అనేది ప్రయత్నిస్తూ ఉన్నాం. అయితే నేను చెప్పే విషయాలు నేను చదివి నాకు అర్థమైన మేరకు లేదా నేను గ్రహించిన మేరకు నేను చెప్పాలని ప్రయత్నిస్తూ ఉన్నాను. అయితే దానిలో ఇంకా లోతైన భావజ్వాలాలు ఉండి ఉండవచ్చు. అంటే చాలా లోతైన విషయాలు ఇంకా దాంట్లో ఉండొచ్చు కూడా. కానీ నేను ఎంతవరకు అయితే ప్రిపేర్ అవ్వగలనో, నా యొక్క జ్ఞానం ఎంతవరకు అయితే అందుకోగలదో అంతవరకే నేను మీకు ఏం చేయగలుగుతున్నానంటే చెప్పగలుగుతూ ఉన్నాను. అయితే ఈరోజు కూడా మనము ఒక ఉపమానాన్ని ధ్యానిద్దాం. ఒకవేళ ఈ ఉపమానానికి పేరేమిటి అంటే, లేదా హెడ్లైన్ ఏమిటి అంటే, ద్రాక్ష తోటలోని పనివారు. అయితే ప్రియులారా, ఈరోజు కూడా మనము మరొక ఉపమానము ద్వారా వాక్య భాగంలోకి వెళదాం. అయితే ఈ యొక్క ఉపమానము పేరు మనం పరిశీలన చేసినప్పుడు ద్రాక్ష తోట పనివారి గురించిన ఉపమానము ఇది. అయితే దీనికి ముందుగా నేను ఒక వాక్యాన్ని చదువుతూ కొంచెం ముందుకు వెళతాను. ఇప్పుడు మనం చదివిన కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి పరిశీలన చేసి ముందుకు వెళదాం. కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనము. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. అంటే దేవుడు ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే, ఆయన ఎలాంటి స్వభావం కలిగిన వాడు అంటే, ఆయన ఒక నీతిపరుడు. అయితే ఆయన నీతిపరుడు కాబట్టి ఆయన కూడా ఎవరిని ప్రేమిస్తూ ఉంటాడంటే, నీతిమంతులను ప్రేమిస్తాడు. అంటే అనీతిమంతులను ఆయన ఏం చేయడు, ప్రేమించడానికి ఆయన ఎట్టి పరిస్థితులలో ఇష్టపడడు. యెహోవా పరిశుద్ధుడు కాబట్టి ఆయన పరిశుద్ధులను ప్రేమిస్తాడు. యెహోవా యథార్థవంతుడు కాబట్టి ఆయన యథార్థవంతులను ప్రేమిస్తాడు. అయితే ఇలా నీతిగాను పరిశుద్ధంగాను యథార్థవంతులుగా ఒకవేళ మనం జీవించినట్లయితే ఆయనను చూసే గొప్ప అవకాశమును దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. అదే చెప్తున్నాడు, ఆయన ముఖదర్శనము చేసెదురు. అంటే ఈరోజు మనము దేవునిని చూడాలి అని అనుకోగలిగినట్లయితే, దేవునితో మన సహవాసం ఉండాలని మనం అనుకున్నట్లయితే, ఖచ్చితంగా మనము ఎలా బ్రతకాలి అంటే నీతిమంతులుగా బ్రతకాలి, యథార్థవంతులుగా బ్రతకాలి, లేదా పరిశుద్ధులుగా మనము బ్రతకాలి. అయితే నీతిగా బ్రతకడం, పరిశుద్ధంగా బ్రతకడం, యథార్థంగా బ్రతకడం అంటే పదాలు మనకి వినబడుతున్నాయి కానీ దాని అర్థాలు మనకి తెలియట్లా. ఒక్కోసారి మనం అంటూ ఉంటాం కదా, మనం రోజు తింటూ ఉంటాం కదా బియ్యం, ఎక్కడి నుంచి వచ్చాయంటే
వరి నుంచి వచ్చాయి అంటారు. ఒకవేళ రోజు కందిపప్పు తింటున్నాము అనుకో, పోనీ ఆ కందిపప్పు ఎక్కడి నుంచి వచ్చిందంటే కందుల నుంచి వచ్చింది. పోనీ సబ్జాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే, అంటే అన్నీ మనకు తెలియదు ఒక్కోసారి, కానీ వాటిని మనం ఏం చేస్తూ ఉంటాం, తింటూ ఉంటాం. అలాగే బైబిల్లో కూడా మనం రోజు చదువుతూ ఉంటాం, చాలా బాగా వింటూ ఉంటాం కొన్ని పదాలు, కానీ దాని యొక్క లోతైన అర్థాలు మనకి తెలియదు. కానీ దేవునిని నీవు చూడాలి అంటే నీతిగా బ్రతకవలసిన అవసరం ఉంది. దేవునిని నీవు చూడాలి అంటే యథార్థంగా బ్రతకవలసిన అవసరం ఉంది. దేవునిని నీవు చూడాలంటే పరిశుద్ధంగా బ్రతకవలసిన అవసరము ఉందని చెప్తూ ఆయన ఏం చెప్తూ ఉన్నాడంటే, చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. అంటే దేవుడు మనల్ని చూడాలి అన్నా, మనము దేవుని చూడాలి అన్నా అక్కడ ఏం చెప్పాడంటే నీతి, పరిశుద్ధత, యథార్థత అన్నాడు. కానీ ఇక్కడ ఒక్క చిన్న అక్షరంతోనే మనకి చెప్పేశాడు. ఏంటంట? హృదయ శుద్ధి. హృదయ శుద్ధి అంటే కల్మషం లేకుండా ఉండడం, లేదా హృదయాన్ని శుద్ధిపరచుకోవడం. ఇంకా యథార్థంగా, మరలా యథార్థంగా ఉండాలి, నీతిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఇంకా అవి కాకుండా హృదయ శుద్ధి అంటే నేను ఏం చెప్తున్నానంటే దాని యొక్క భావాన్ని చెప్పమంటున్నా. దీనిని శుభ్రపరచండి అని అంటే ఏంటి? దీనిని శుభ్రపరచండి అన్న అంటే చర్చిని శుభ్రపరచండి అన్న అంటే ఏంటి అంటున్నా? దుమ్ము తీసేయమని అంతేనా? లేదా చెత్త తీసేయమని అంతేనా? లేదా అపరిశుభ్రంగా ఏదైనా కనపడితే దానిని పరిశుభ్రంగా మార్చమని అంతేనా? ఇక్కడ దేనిని పరిశుద్ధంగా మార్చమంటున్నాడు? హృదయాన్ని శుద్ధిపరచుకోమంటున్నాడు. అంటే హృదయాన్ని కూడా మనం క్లీన్ చేసుకోవచ్చా అంటే ఒకవేళ దానికి ఏం కావాలి అంటే ఈరోజు నిజంగా హృదయాన్ని కూడా శుద్ధి చేసుకునే అవకాశం ఎవరిచ్చారంట? దేవుడు ఇచ్చాడు. అది ఈ హృదయాన్ని మనం ఎలా శుద్ధిపరచుకోగలము అంటే దేవుని వాక్యము చేత. ఈరోజు చాలామంది కూడా ప్రార్థనలో పాల్గొనలేకపోతున్నప్పుడు వాళ్ళ హృదయంలో ఏమి పెరిగిపోవచ్చు? ఒకవేళ అపరిశుభ్రత పెరిగిపోవచ్చు, లేదా దానిని చెత్త పేరుకుపోవచ్చు, లేదా కొంతకాలానికి ఆ హృదయం పాడైపోయే అవకాశము కూడా ఉంది. కాబట్టి క్రైస్తవులమైన మనము నీతిగా బ్రతకాలన్నా, యథార్థంగా బ్రతకాలన్నా, పరిశుద్ధంగా బ్రతకాలి అన్నా ఎప్పటికీ అప్పుడు ఈ హృదయాన్ని ఏం చేసుకోవాలంట? శుద్ధి చేసుకోవాలి. అయితే ఆ శుద్ధి చేసుకోవడానికి మనం ఏం చేయాలంటే బాగా వాక్యమును వినాలి. అదే ఎప్పుడైతే ఒక వ్యక్తి వాక్యమును బాగా వినగలుగుతాడో, ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆ వినిన వాక్యానుసారంగా జీవించగలుగుతాడో అప్పుడు ఖచ్చితంగా వాని యొక్క హృదయం ఏమైందంటే శుద్ధపరచబడుతుంది. అయితే ఈరోజు ఎవరి హృదయాలు శుద్ధపరచబడతాయో, ఎవరి హృదయాలు నీతిగా బ్రతకాలని ప్రయాసపడతాయో, పరిశుద్ధంగా బ్రతకాలని ప్రయాసపడతాయో, యథార్థంగా బ్రతకాలని ప్రయాసపడతాయో వారికి ఒక అవకాశం ఉంది. ఏంటంటే ఆ అవకాశం దేవునిని చూసే అవకాశం. అంటే దేవుని చూడడం అంత అవసరమేనా? సరే చూద్దాం. చూడండి నిర్గమాకాండము 20వ అధ్యాయం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 18వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. నిర్గమాకాండము 20వ అధ్యాయము 18వ వచనం. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బోరధ్వనియు, ఆ పర్వత ధూపమును చూచి
భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఉన్న ప్రాంతంలో ఏమొస్తున్నాయంటే ఉరుములు, మెరుపులు, ధ్వని, ధూపము ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఇవన్నీ వస్తూ ఉంటే వీళ్ళు ఏమైపోతున్నారంటే చాలా భయపడిపోతూ ఉన్నారు. భయపడుతూ మోషేతో మాట్లాడుతున్నారంట. అంటే మోషే ఎలాంటి వాడని? ఆయన ధైర్యవంతుడని. వీళ్ళు భయపడి ఇలా భయాలని ఎవరికి చెప్తున్నారు? మోషేకి. అంటే మోషే ఎలా ఉన్నాడని? ఇప్పుడు ధైర్యంగా ఉన్నాడని. అయితే అక్కడ చెప్తున్నాడు 19వ వచనం, నీవు మాతో మాట్లాడము మేము విందుము, దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుము. ఇందా మీరేమంటున్నారంటే దేవుని మనం చూద్దాము అని అంటున్నారు కదా. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట వినడానికి ఏమైపోతున్నారంట? భయపడిపోతున్నారు. భయపడిపోవడమే కాదు, ఒకవేళ ఆయన మాటలు మేము వింటే మేమేమైపోతామంట? చచ్చిపోతాం అని అంటున్నారు. అంటే ఇప్పుడు ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ ధూపము లేదా ఆ ధ్వని ఎవరి ద్వారా పుట్టే? అక్కడ దేవుని ద్వారా పుట్టే. అంటే దేవుడు వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నాడు. కానీ దేవుడు మాట్లాడితే ఆ మాట్లాడే విధానము వీళ్ళకి చాలా భయపెడుతూ ఉంది. అప్పుడు అంటున్నాడు మోషేతో వచ్చి, మోషే నువ్వు మాట్లాడు, నీ మాట మేము వింటాం, కానీ దేవుని మాట మేము వినడానికి మాకే భయం వేస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి ప్రియులారా 21వ వచనం, ప్రజలు దూరముగా నిలిచి మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపింపగా యెహోవా మోషేతో ఇట్లా నేను. అంటే ఇప్పుడు ఎవరెవరు మాట్లాడుకుంటున్నారంట? దేవుడు, మోషే మాట్లాడుకుంటున్నారు. అంటే మోషే మాత్రమే మాట్లాడగలిగాడు, మోషే మాత్రమే ధైర్యం ఉంది. వీళ్ళల్లో ఎందుకు ధైర్యం లేదు? నా మాట మీకు అర్థమవుతుందా? మోషే మాత్రమే దేవుడితో ఎలా మాట్లాడగలిగాడు? ఇదే మోషే ఏమంటాడంటే ఫరో దగ్గరికి వెళ్ళమంటే, అయ్యా నోటి మాంద్యమ కలిగిన వాడిని నేనేం మాట్లాడతాను అని అంటాడు. కానీ ఇదే మోషే మనిషితో మాట్లాడమంటే మాట్లాడనన్నాడు. కానీ ఇదే మోషే ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడంట? దేవునితో మాట్లాడుతున్నాడు. అప్పటికి ఇప్పటికి ఏమైంది? ఏం మార్పు జరిగింది అంటే మోషేలో అప్పుడు భయం ఉంది, ఇప్పుడు ఏముంది? ధైర్యం ఉంది. ఇప్పుడు మోషేలో ఒక నీతిమంతుడు ఉన్నాడు, ఒక మోషేలో ఒక నమ్మకస్తుడు ఉన్నాడు, ఒక మోషేలో ఒక యథార్థవంతుడు ఉన్నాడు. అంటే దేవుడు ఎప్పుడు కూడా దేవుడి మాటలు ఎవరికి మాత్రమే బాగా అర్థమవుతాయంటే నీతిమంతులకి, యథార్థవంతులకి, పరిశుద్ధులకి, వీళ్ళకి మాత్రమే ఆయన మాటలు స్పష్టంగా అర్థమవుతాయి. అందరికీ అర్థం కావు. ఒక్కోసారి మనము ముక్కు పిండి తల పట్టుకునో చేయి పట్టుకునో మన కుటుంబ సభ్యులని కూర్చోబెడుతూ ఉంటాం. కానీ ఆ రోజు మాత్రమే కూర్చోగలరు, మిగిలిన రోజు ఎందుకు కూర్చోలేరు అంటే వాటిని వినగలిగిన ఆ పరిశుద్ధత, ఆ నమ్మకత్వము, ఆ నీతి స్వభావాలు వాళ్ళు అలవర్చుకోవడం వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే దేవుని మాటలు ఎవరు మాత్రమే గ్రహించగలరు అనేది మీకు అర్థమవుతుందా? దేవుని బిడ్డలు మాత్రమే గ్రహించగలరు. అయితే ఇవన్నీ ఇప్పటిదాకా నేను ఎందుకు చెప్పానంటే ఈ భూమి మీద దేవునితో మాట్లాడాలి అన్నా, దేవుడు మనతో మాట్లాడాలి అన్నా, దేవుని సన్నిధానంలో మనం నిలబడాలి అన్నా, ఖచ్చితంగా దేవుణ్ణి మనం చూడాలి అన్నా మనలో ఏముండాలంటే యథార్థత ఖచ్చితంగా, నీతి ఖచ్చితంగా, పరిశుద్ధత ఖచ్చితంగా ఉండాలి. అయితే ఇది అర్థం అవడం కొరకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. అప్పుడు పేతురు అంటున్నాడు, అయ్యా నీ నీతిని బట్టి మేము నీతిగా బ్రతకడం వల్ల, మేము యథార్థంగా బ్రతకడం వల్ల, మేము పరిశుద్ధంగా బ్రతకడం వల్ల మాకేంటయ్యా లాభం? మహా అయితే నిన్ను చూస్తాం, నీ మాట వింటాం, అంతే కదా, మాకేమైనా లాభం ఉందా అంటే అప్పుడు చెప్తూ ఉన్నాడు. చూడండి మత్తయి సువార్త 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనం చదవండి పురుషులు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనం. చాలు. అంటే పేతురు అంటున్నాడు, అయ్యా
నువ్వేమో యథార్థంగా బ్రతకమంటున్నావు, నీతిగా బ్రతకమంటున్నావు, పరిశుద్ధంగా బ్రతకమంటున్నావు, నిన్ను వెంబడించమంటున్నావు కదా. నిన్ను వెంబడిస్తే ఏమొచ్చిద్దయ్యా? ఈరోజు నిజంగా చాలామంది కూడా రాజకీయ నాయకులను వెంబడించేవారు, ఆస్తిపరులను వెంబడించేవాళ్ళు, లేదా పలుకుబడి కలిగి ఉన్న వాళ్ళని వెంబడించే వాళ్ళు ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళ ద్వారా ఒకవేళ ఏమైనా సహాయమో పొందవచ్చేమో అని. కానీ మరి నీవైతే నిన్ను వెంబడించమంటున్నావు. నిన్ను ఎలా వెంబడించాం? ఎందుకు వెంబడించాలి? వెంబడిస్తే మాకేం దొరికిద్ది అంటే పేతురు గారు ఏమడుగుతున్నారంటే భౌతికంగా అడుగుతున్నారు. భౌతికంగా అంటే ఇతనిలో ఆత్మ సంబంధమైన జ్ఞానం ఉందా? ఆత్మ సంబంధమైన జ్ఞానం ఉంటే భౌతికమైన ప్రశ్నలు వచ్చేవా? అయితే చూడండి, ఇశ్రాయేలుల అంటే క్రొత్త నిబంధన కాలంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారితో వీళ్ళు జనాలు తిరిగినప్పటికీ కూడా చాలామందిలో కూడా ఏ జ్ఞానం రాలేదు అంటే ఆత్మ సంబంధమైన జ్ఞానము రాలా. చూడండి, అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయారు, తిరిగి లెగిచారు, లెగిసి శిష్యులందరికీ కనపడుతూ ఉన్నారు. కనపడుతున్నప్పుడు ఏం చేస్తాం? మనం కూడా ఒక్కోసారి సోది చెప్పించుకుంటాం అంటూ ఉంటారు కదా. సోది ఏం చెప్పించుకుంటాం? అయ్యా నీ శత్రువు ఎవరు, నీ మిత్రువు ఎవరు అని అడుగుతాం మనం. ఏం అడుగుతారు ఒకవేళ చెప్పించుకునే వాళ్ళు? చెప్పండి. అంటే మమ్మల్ని చూస్తే అలా కనపడుతున్నాం అంటారా? అంటే నేనేం చెప్తున్నానంటే సహజంగా చెప్పించుకునే వాళ్ళు ఏం చెప్పించుకుంటారు? ఒకవేళ మీరు చెప్పించుకోకపోయినా మీకు తెలిసిన విషయాలు చెప్పండి. మీరు చెప్పారని మీరు చెప్పించుకున్నారని నేను అనుకోను. చెప్పండి. చనిపోయిన వాళ్ళు ఏమైనా చెప్పాలా? ఏం చెప్తే మనకి లాభం? ఏం చెప్తే మనకి లాభం? కలిసి వచ్చే విషయాలంటే, అమ్మ నా పట్టు చీరకి చెదపట్టింది, అది జాగ్రత్తగా చూడు అంటది. అది కలిసి వచ్చే విషయం మనకి? పోనీ కలిసి వచ్చే విషయం అంటే మీ భాషలో ఓపెన్గా చెప్పండి. క్రైస్తవ్యాన్ని పక్కన పెడదాం కాసేపు. ఓపెన్గా ఎవరైనా మాట్లాడేది ఏంటంటే, అమ్మ నీ పెన్షన్ ఇప్పటిదాకా తీసుకుంది ఎక్కడ పెట్టావు, నీ ఆస్తి కాగితాలు ఎక్కడ పెట్టావు, ఇవన్నీ కూడా అడిగిన సందర్భాలు ఉంటాయా? అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా చనిపోయి తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ఏమో ఒక భూస్వామి కాదు, పొలాలు ఎక్కడ ఉన్నాయో చెప్పడానికి. ఈయనేమో ఆస్తిపరుడు కాదు, ఆస్తి ఎక్కడ ఉందో చెప్పడానికి. అసలు యేసుక్రీస్తు ఎవరంటే ఆయన దేవుని యొక్క కుమారుడు, ఆయన దేవుడు, ఆయన వీళ్ళకి వాక్యమును నేర్పించడానికి వచ్చిన ఒక బోధకుడు. అయితే ఆ బోధకుడు చనిపోయి తిరిగి లెగిస్తే వీళ్ళు ఏమడుగుతున్నారు తెలుసా? 6వ వచనం. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అప్పగించదవా అని ఆయనను అడుగగా అని చెప్పారు. అంటే అప్పటికి ఏ ప్రభుత్వము పరిపాలన చేస్తుందంటే రోమా ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. అంటే ఇశ్రాయేలీలు వాళ్ళు ఆధిపత్యం చేసేవాళ్ళు కాస్త ఆధిపత్యము కింద జీవించే జీవితాల్లోకి వచ్చేసారు. అంటే గొప్ప స్థితిలో నుంచి దీనస్థితిలోకి వచ్చేసారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా మరలా మాకు గొప్ప స్థితిని ఇస్తావా అని అడుగుతున్నారు. అడుగుతున్నప్పుడు అంటే నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికి ఉన్నప్పుడే కానీ ఆయన చనిపోయిన తర్వాతే కానీ అప్పటిదాకా శిష్యులలో ఎక్కువగా భౌతికపరమైన ఆలోచనలే ఉన్నాయి కానీ ఆత్మ సంబంధమైన జ్ఞానము, ఆ పరిపక్వత, ఆ విశ్లేషణ వారిలోకి ఇంకా రాలా. ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నీవు పరిశుద్ధుడివి కావాలన్నా, నువ్వు నీతిమంతుడివి కావాలన్నా, నువ్వు యథార్థపరుడివి కావాలన్నా, నువ్వు దేవునిని చూడాలి అన్నా, నువ్వు దేవునితో మాట్లాడాలి అన్నా, నువ్వు దేనిలో పరిపూర్ణుడివి కావాలంట? వాక్యములో పరిపూర్ణుడివి కావాలి. వాక్యమును గ్రహించే విషయంలో పరిపూర్ణవి కావాలి. వాక్యాన్ని అర్థం చేసుకుని దానిని అమలుపరిచే విషయంలో పరిపూర్ణుడివి కావాలి. ఆ పరిపూర్ణత ఒకవేళ నీలో లేని పక్షాన, ఆ పరిపూర్ణత అనుసారంగా నువ్వు జీవించిన పక్షాన నువ్వు ఎన్నటికీ కూడా దైవత్వంలో క్రీస్తుని నీకు అర్థం కాదు. కాబట్టి ప్రియులారా, ఇవన్నీ అర్థం కావడానికి పేతురు అడిగాడు కదా, ఏమని?
ఏమిస్తావు నీతో వస్తే మాకేంటి లాభం అన్నాడు కదా. అయితే వీళ్ళకి అర్థం కావడానికి ఒక విషయాన్ని చెప్తూ ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 1వ వచనంలో చదువుతూ ముందుకు వెళదాం. ఏలయనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకున్నట్టుకు ప్రొద్దున బయలుదేరి. ఇక్కడ మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ మనకి బాగా అర్థం కావాల్సిన విషయం ఏమిటి అంటే, మీకు ఉపమానము అంటే అనేక మార్లు కూడా నేను తెలియజేశా. ఉపమానము అంటే అర్థం ఏమిటి అంటే, పరలోక సంబంధమైన విషయాలను భూ సంబంధమైన విషయాలతో పోల్చి చెప్పడం. పేతురికి అర్థం అవడం కొరకు, అక్కడ జనులకు అర్థం అవడం కొరకు, దేవుని కొరకు పనిచేస్తే దేవుడు ఇచ్చే ప్రయోజనము ఏమిటో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే, ఒక యజమాని ఉన్నాడు. ఎవరున్నారండి? ఒక యజమాని ఉన్నాడు. అయితే ఈ యజమానికి ఏమో ఉన్నది అంటే, ఒకవేళ మీరు పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఒక ద్రాక్ష తోట ఉన్నది. అయితే ఈ ద్రాక్ష తోట ఆయన కాపు కోయించడానికి సిద్ధపడ్డాడు. మీరు ఎప్పుడైనా కూడా ఏ తోటైనా కూడా తగిన సమయంలో దానిని ఏం చేయాలంటే కోత కొయ్యాలి. ఒకవేళ కోత కొయ్యని పక్షాన యజమానికి ఏం జరిగిద్దంటే చాలా నష్టం జరిగింది. ద్రాక్ష కూడా అది ఇశ్రాయేలీల కాలంలో పర్వతములలో కొండలలో పండించే పంట. ఈ ద్రాక్ష పంట ద్రాక్షాలతో పాటు పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఒలీవ, ద్రాక్ష, అంజూర ఈ మూడు వీళ్ళు బాగా పండిస్తున్న పరిస్థితులు. ఈ పండిస్తున్న పరిస్థితులలో యజమానికి ఇప్పుడు ఏ తోట ఉందంట? ద్రాక్ష తోట ఉంది. ఈ ద్రాక్ష తోట ఆయన పంట ఎలా వేసాడు, విత్తనం వేసాడా, ద్రాక్షనే ఉందా అనే దగ్గర లేదు. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసింది? కోత దాకా వచ్చేసింది. కోత దగ్గరికి వచ్చిన తర్వాత కోత కొయ్యాల్సిన పని ఏర్పడింది. కొయ్యడానికి ఒకళ్ళు ఇద్దరితో జరిగే అవకాశము లేదు. చాలా పని వాళ్ళు ఖచ్చితంగా కావాల్సిందే. కావాలి అని ఆ ఇంటి యజమాని ఏం చేశాడంటే, ఆ ద్రాక్ష తోట యజమాని అతను ఏం పని చేశాడంటే, ఆ పని వాళ్ళు దొరికే స్థలం దగ్గరికి ఆయన బయలుదేరాడు. ఎన్నింటికి బయలుదేరారు అంటే అక్కడ చెప్తూ ఉన్నాడు, చదవండి. అక్కడ చదువుతూ ఉన్నప్పుడు ప్రొద్దున బయలుదేరి అంటే ప్రొద్దున అంటే ఇంచుమించుగా 6 గంటలు ఆ సమయానికి ఆయన బయలుదేరాడు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ప్రొద్దున్నే లెగ్గానే వేలాపాలా లేదా అని ఎప్పుడు అంటాం మనం? పిల్లలు పొద్దున్నే లేచి టీవీ పెట్టారనుకో, వెంటనే పిల్లల్ని ఏమంటాం? పోనీ పొద్దున్నే లేచి ఫోన్లు పట్టుకుంటే ఏమంటాం? అదే పనా? అంటే ఇప్పుడు ఈ యజమాని కూడా ప్రొద్దున్నే లెగ్గానే తన పనికి బయలుదేరిపోయాడు. అంటే తన దృష్టి అంతా దేని మీద ఉంది? ఆ తోట మీద, ఆ తోట కాయలు కోసే మీద ఉంది. అంటే అది కొయ్యకపోతే అతనికి ఎంతో నష్టము జరిగిద్ది. ఎందుకు అంటే ద్రాక్ష ఒకవేళ అలాగే ఉంచితే దానిలో తీపి గుణం పెరిగిద్ది. తీపి గుణం ద్రాక్షలో పెరిగితే అది వైన్కి పనికిరాదు. అంటే ద్రాక్ష రసము తయారు చేయడానికి అది ఎక్కువగా పనికిరాదు. ద్రాక్ష ఎక్కువగా పుల్ల పుల్లగా ఉండాలి. ఆ పులుపే దాని యొక్క మత్తుకి ఉపయోగం. ఒకవేళ తీగ మీదే ఎక్కువ కాలం ద్రాక్ష ఉంది అంటే అది తిరిగి ఏమైద్ది అంటే పులుపు కాస్త ఎలా మారిపోయిద్ది? తీపి అయిపోద్ది. ఆ తీపి ఆ యజమాని జీవితంలో చేదుని మిగిల్చిద్ది. అంటే అర్థమవుతుందా? చేదంటే అంటే నష్టాన్ని మిగిల్చిద్ది. అయితే ఈ యజమాని ఆ తోట మీద దృష్టి పెట్టి ఉదయమే లెగిశాడు. అంటే ఇక్కడ నేను ఒకటి అండర్లైన్ చేయాలనుకుంటున్నా. ఏంటంటే ఎవరికైనా దృష్టి ఉంటే దాని కొరకు వాళ్ళు ఉదయమే ఏం చేస్తారంట? లెగుస్తారు. అయితే ఈరోజు క్రైస్తవ జీవితాలలో మనము ఉదయమే లెగిసి ప్రార్థన చేసుకునే క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? చర్చికి వచ్చే క్రైస్తవుల గురించి నేను లెక్క అడగట్లేదు. బైబిల్ తరగతుల్లో కూర్చునే క్రైస్తవుల గురించి నేను లెక్క అడగట్లేదు. ఉదయమే లెగిసి లెగగానే అదే పన
ప్రార్థన చేసే క్రైస్తవులు ఎంతమంది ఈరోజు ఉన్నారు? కాబట్టి ప్రియులారా, ఈ యజమానిని చూసి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, తన పని పట్ల తను ఎలా శ్రద్ధ కలిగి ఉన్నాడో, మన భక్తి పట్ల మనము నీతిని, యథార్థతను, పరిశుద్ధతను చూసే దాని పట్ల మనము కూడా అదే పాటి శ్రద్ధను మనం ఏం చేయాలంట? కలిగి ఉండాలి. అయితే యజమాని వెళ్ళి మీ అందరికీ ఒక ప్రశ్న అడుగుతా, మీరు తెలివైన వాళ్ళు కాబట్టి చెప్తారని అనుకుంటున్నా. వాళ్ళ ముగ్గురులో యజమాని ఎవరు? సింబల్ చెప్పండి, ఏదో ఒకటి. ముగ్గురు ఉన్నారు అక్కడ. సూట్ వేసుకున్నారా? ముసలాయన, తెల్లగడ్డం. ఈయనకి కూడా తెల్లగడ్డం ఉన్నట్టుంది కదా. ఈయన అంతేనా? ఎలా చెప్తున్నారు? మాట్లాడుతున్నాడు. ఇంకా నిజంగా బొమ్మలో ఉన్న యజమానిని అంత గ్రహించారు కదా. మీ సంఘంలో సేవకుడిని అలా గ్రహిస్తున్నారా మీరు? ఒక బొమ్మను చూపిస్తేనే అతను ఒక యజమాని, అతను మాట్లాడడానికి వెళ్ళాడని, పని వాళ్ళని తాడానికి కురమాయించి చేతులు బట్టే మాట్లాడుతున్నాడని ఇంతలా చెప్తున్నారు కదా. అయితే దేవుని వాక్యమును అనుదినము కూడా మీ ఇళ్లలో పెట్టుకుంటూ ఉన్నారు కదా, అంతలాగా దానిని ఎప్పుడైనా గ్రహిస్తున్నారా? సరే, ఈ యజమాని వెళ్ళి కూలి వాళ్ళతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు అనేది పరిశీలన చేద్దాం. ఏం మాట్లాడాడంటే, మత్తయి సువార్త 20వ అధ్యాయము 2వ వచనం. దినమునకు 1 దేనారము, ఇంచుమించు ₹10 చొప్పున పనివారితో ఒడంబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. అంటే వారి యొక్క సంభాషణలో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారంటే, ఆ యజమాని వెళ్ళి పని వాళ్ళను తెచ్చుకున్నాడు. దేనికి అంటే, అయ్యా, నాకు ఒక ద్రాక్ష తోట ఉంది, దాన్ని నేనేం చేయాలంట? ఆ యొక్క కోత కొయ్యాలి. ఆ కోత కొయ్యడానికి నాకు పని వాళ్ళు కావాలి, మీరు పనికి వస్తారా అని అన్నారు. అంటే పని కావాల్సిన వాళ్ళు ఏమవుతారు? పనికి వస్తారు. పని వద్దనుకున్న వాళ్ళు పనికి. అయితే వీళ్ళు పనికి వచ్చారంటే వీళ్ళకి కూడా పని పట్ల ఏముందని? శ్రద్ధ ఉంది. డబ్బులతో ఏముందని? అవసరం ఉంది. ఒకవేళ యజమాని దగ్గర పని లేకపోతే, వీళ్ళకి డబ్బులతో అవసరం లేకపోతే వీళ్ళ కలయిక జరిగేదా? నా మాటలు మీరు అందుకోగలుగుతున్నారు? ఓకే. అయితే ఈ యజమాని ఏం చెప్పాడంటే, అయ్యా, ఈ ద్రాక్ష తోటలో ఒకవేళ మీరు పని చేయాలి అంటే రోజుకి మీకు ఎంత జీతం ఇవ్వాలి? నేను రోజుకి ఎంత జీతం ఇవ్వాలి అని అడిగారు. అన్నప్పుడు ఈ యజమాని ఏం చెప్పాడంటే, ఎంత అన్నాడు అక్కడ? దేనారం. అంటే దేనారం అంటే అర్థం ₹10. అంటే మీరు ఒక రోజు నా దగ్గర కూలి చేయడానికి మీకు ఇచ్చే ఆ యొక్క ఆదాయం ఎంతంట? ₹10. కాబట్టి పొద్దున్న 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎవరైతే నా దగ్గర పని చేస్తారో వాళ్ళకి నేను ఎంత ఇస్తాను? ₹10 ఇస్తాను అనే ఒక నిబంధన జరిగిపోయింది. జరిగిపోయిన తరువాత యజమాని వాళ్ళని తోడుకుని తీసుకువెళుతూ ఉన్నాడు. తీసుకువెళ్ళిన తర్వాత మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి పరిశీలన చేద్దాం. అయితే ఈ ద్రాక్ష తోటలు ఎప్పుడు కోసి ఉండొచ్చు? ఒకవేళ ఏ కాలం? మనం కూడా కొన్ని చదువుతూ ఉన్నప్పుడు కొంతమంది మనిషిని చూస్తే కాదు, కొంచెం వాళ్ళ గురించి తెలుసుకోండి అని అంటారు కదా. నిజంగా మనం ఒకరితో మాట్లాడుతున్నామంటే, ఒకరితో సహవాసం చేస్తున్నామంటే వాళ్ళ ఆలోచనలు ఎలాగ ఉన్నాయో కాస్త క్యాచ్ చేయగలగాలి. క్యాచ్ చేయలేకపోతే మనం ఏమైపోతాం? మోసపోతాం లేదా నష్టపోతాం. అంతేనా? అయితే ఇక్కడ ద్రాక్ష తోట గురించి కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు, ఈ ద్రాక్ష తోటను కోసే సమయం ఎప్పుడు అంటే ఏ నెల అంటే సెప్టెంబర్. ఈ సెప్టెంబర్ మాసంలో ఆ కాలంలో ఎండలు బాగా ఉన్న పరిస్థితి. ఏముంటాయి? ఎండలు బాగా. అంటే ఇప్పుడు వీళ్ళు ₹10 కోసము సూర్య ఉదయము మొదలుకొని సూర్య అస్తమయము వరకు ఆ ఎండలో వాళ్ళు ఏం చేయాలంట? పని చేయాలి. అయితే ఆ పని చేయడానికి, ఆ ఉష్ణోగ్రతలు తగ్గించుకోవడానికి, వాళ్ళు అలిసిపోవడానికి, ఆ రోజంతా పని చేయడానికి వాళ్ళు ఏమయ్యారు? సిద్ధపడ్డారు. సిద్ధపడిన తరువాత 3వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 3వ వచనం. తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి
సంత వీధిలో ఊరక నిలిచి ఉన్న మరికొందరిని చూచి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. మొదట మాట్లాడిన దానికి రెండవ దానికి మాట్లాడిన దానికి, మొదట ఉన్న సందర్భానికి రెండవ సందర్భానికి తేడా ఏమైనా ఉందా? ఒకటి, వాళ్ళు పని కొరకు ఎదురు చూస్తున్నారు మొదటి వాళ్ళు. వీళ్ళు అలా లేదు. వీళ్ళ పరిస్థితి ఏంటంటే సంతలో ఓరకనే నిలబడ్డారు. అంతేనా? వాళ్ళు పని కోసం నిలబడ్డారు కాబట్టి వాళ్ళతో పనిలో పెట్టుకునే ముందుగా వాళ్ళ జీతాన్ని నియమించేశాడు. కానీ వీళ్ళ జీతం ఏమంటున్నాడంట? నియమించలా. ఖచ్చితంగా ఇంత ఇస్తానని ఏమి కూడా నియమించలా. అయితే కాబట్టి ఇది తేడా ఉంది. కానీ ఇప్పుడు సమయం ఎంతంట? 9 గంటలు. మొదట 6 గంటలకి ఒక పనివారిని తోలాడు. ఇప్పుడు ఎన్ని గంటలు అవుతుందంట? 9 గంటలు అవుతుంది. అంటే ఇప్పుడు ఎన్ని గంటలు తేడా ఉంది? 3 గంటలు. ఈ 3 గంటలలో ఈ యజమానికి ఏమర్థమైందంటే, ఈ పని వాళ్ళతో ఈ తోట పని అవ్వదు కాబట్టి పనివారిని నేనేం చేయాలా? పెంచాలా. పనివారిని పెంచాలా. అప్పుడే పని ఏమైందంటే తొందరగా వస్తుంది, అప్పుడే నాకు లాభము తొందరగా చేకూరిద్ది. కాబట్టి కొంత ధనాన్ని నేను ఖచ్చితంగా ఏం చేయాలా? ఖర్చు పెట్టాలి అని అనుకున్నాడు. అనుకుని మిగతా వారిని నడిపించాడు. తర్వాత 4వ వచనానికి వచ్చేద్దాం. దాదాపు 12 గంటలకు 3 గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేసాను. అంటే ఏమంటున్నాడంటే 6 గంటలకి ఒక పనివారిని నియమించాడు, అది ప్రత్యేకమైన బృందం. తర్వాత 9 గంటలకి ఒకరిని నియమించాడు, 12 గంటలకి ఒకరిని నియమించాడు, 3 గంటలకి నియమించాడు. అంటే ఎందుకు పదపదాకి వెళ్తున్నాడు? ఈయనకేం జ్ఞానం లేదా? అందరినీ ఒక్కసారి తోలుకుని రావచ్చు కదా. అంటే ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఏమని? పని వాళ్ళు ఎలా పని చేస్తున్నారు, గంటకి ఎంత కాపు కోస్తూ ఉన్నారు, వాళ్ళతో ఇన్ని ఎకరాలు నేను చేయించాలంటే ఎంత పని వాళ్ళు కావాలో అని ఆయన తన పరిశీలనలో ఆయనకి ఎవరు కావాల్సి వస్తుంది? పద్దాక పనివారు కావాల్సి వస్తుంది. అయితే పనివారు అందరినీ పిలిపించినప్పుడు సమయము కామన్గా ఎన్ని గంటల తేడా ఉంది? 3 గంటలు. అంటే ఒకవేళ నేనేమనుకుంటున్నానంటే 3 గంటలకి ఒక్కసారి ద్రాక్ష తోట మొత్తాన్ని కూడా సమకూరుస్తున్నారేమో నేను అనుకుంటుంది. అంటే మొత్తం లెక్క అప్పుడు చూస్తున్నారేమో. దీనిని బట్టి ఇంకా జనాలు అవసరమని యజమానికి అనిపిస్తుందేమో. పనిని చూసి ఆయన ఏం చేశాడు? జనాన్ని ఇంకా పెంచాలని అభిప్రాయపడుతున్నాడేమో అని 6 గంటలకు ఒకరిని, 9 గంటలకి కొంతమందిని, 12 గంటలకి కొంతమందిని, 3 గంటలకి కొంతమందిని ఆయన నియమించుకుంటూనే వెళ్ళాడు. తరువాత చివరికి 5వ వచనం, తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి, ఇక్కడ దినమంతా మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడగగా ఏం చేశాడంట? అడిగాడు. ఎవరు అడిగారు? ఒకవేళ మిమ్మల్ని ఏంటి ఇక్కడ మీకు ఏం పని ఉంది నిలబడ్డారంటే వెంటనే మనం ఏమంటాం? నీకెందుకు? ఎవరో కాదు, మనోళ్ళు అడిగినా కూడా మనం ఏమంటాం? ఇలా కూర్చున్నాం, ఇలా నిలబడ్డాం, ఇక్కడ ఉన్నామంటే నీకెందుకు, నీకెందుకు, నేను ఎలా పోతే నీది నువ్వు చూసుకో అని అంటూ ఉంటాం. కానీ ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటి అంటే, ఎన్ని బృందాలు వచ్చాయో ఒకసారి లెక్కేద్దాం. 6 గంటలకు ఒక బృందం, తర్వాత అందరూ చెప్పాలి గట్టిగా, 9 గంటలకు ఒక బృందం, 12 గంటలకు ఒక బృందం, 3 గంటలకు ఒక బృందం, 5 బృందాలు. 5 బృందాలకి ఒకటే జీతమా? చెప్పింది కాదు. ఎవరికి ఒకటే జీతం కాదు అంటే మొదట మాట్లాడిన వారికి మాత్రమే దేనారం, మిగతా 4 గుంపులకి ఒక జీతము కాదు. మొదటి వారే పనికి ఆసక్తి ఉండడాన్ని బట్టి పిలిచాడు, మిగతా వాళ్ళు ఖాళీగా ఉన్న దానిని బట్టి పిలిచాడు. అంతేనా? అయితే ఇక్కడ మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఈ 5గురు పని చేసుకుంటూ పోయారు. ఇక నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటి అంటే, ఈ 5గురితో కూడా ఆ యజమాని ఏం చేయించాలనుకున్నాడు? పని చేయించాలనుకున్నాడు. అంతేనా? అంటే ఇక్కడ మీకు అర్థం అవ్వడానికి నేను ఒక విషయం చెప్పనా? పౌలు గారు కూడా దెస్సలోనికలో ఉన్న వారితో ఏమంటాడంటే, మీరు ఊరకనే ఉండక ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి అని అంటాడు.
మీకు గుర్తుందా ఆ వాక్యం? అంటే ఎవరు కూడా ఖాళీగా ఉండడం దేవుడికి ఇష్టం లేదు. కాదండి, మేము తిన్నా తినకపోయినా మా అబ్బాయి తెస్తాడు లేదా మా అమ్మాయి తెచ్చిద్ది కాబట్టి నేను ఖాళీగానే ఉంటాను అంటే ఇక్కడ నేను మాట్లాడుతుంది ఏ పని అంటే భౌతికపరమైన పనుల గురించి కాదు. నేను చెప్పాలనుకుంటున్న పని ఏమిటి అంటే ఈ సంఘము అనే ఈ వాతావరణంలో దేవుడు యజమానిగా ఉన్న ఒక కాపరి పని కాపరికి ఉంటుంది. సంఘస్థులకి కూడా ఏముంటుందంట? పని ఉంటుంది. ఈ పనిలో ఇద్దరు ఉంటారు. చెయ్యాలని ఆసక్తి ఉన్నవాళ్ళు, నాకెందుకు నా పనిలో నేను ఉంటానని వాళ్ళు. కానీ ఈ కాపరి ఏం చేయాలంటే చెయ్యాలన్న వాళ్ళకి పని ఇవ్వాలి, చేయకూడదు ఖాళీగా ఉన్న వాళ్ళకి కూడా ఈ కాపరి ఏం చేయాలా? పని చెప్పాలి. ఒకవేళ ఈ యజమాని చేయాలన్న వాళ్ళు మాత్రమే బలపరుచుకుంటూ పోతే మిగతా వాళ్ళు ఏమైపోతారు? బలహీనపడిపోతారు. పోనీ మీరు ఎలాగో చేసేవాళ్ళు కాబట్టి మీరు ఆగండి, మీరు మాత్రమే పని చేయండి అంటే వీళ్ళు ఏమైపోతారు? కాబట్టి ఈ కాపరి ఇద్దరిని కూడా ఏం చేయాలా? బ్యాలెన్స్ చేయాలి. అంటే పని చేయాలన్న ఆసక్తి ఉన్నవారిని, పని చేయకూడదన్న ఆసక్తి ఉన్నవారిని వారిని మనం ముందు ఏం చేయాలంటే ప్రశ్నించాలి. ఏం చేయాలంట? ప్రశ్నించాలి. ఎందుకు ఖాళీగా ఉన్నవాళ్ళు? సరే, సంఘంలో ఒక ప్రశ్న అడిగి నేను కొంచెం ముందుకు వెళ్తా. సంఘంలో ఈరోజు ఎంతమంది ఖాళీగా ఉంటున్నారు? అంటే ఇంట్లో అయిపోయిన తర్వాత 11ంటికి నా పని అయిపోద్దండి, అప్పటి నుంచి ఖాళీ అండి అని అది కాదు నేను అడిగేది. సంఘములో చాలా పని ఉంది. ఈ పనిలో పాలి భాగస్తులు కాని వారు ఎంతమంది ఉన్నారంటే ఒకవేళ నేను ఎల్లవేళలా పాలి భాగస్తుని అవుతున్నాను అని అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఈ యజమాని నిరంతరం ఏం చేయాలి అంటే పని చేసే వాళ్ళని పని కొరకు ఏం చేస్తూ ఉండాలంట? నియమిస్తూ ఉండాలి. అంటే ఇతను నియమించాలి అంటే కంటి ముందు పని చేయడానికి సిద్ధం కలిగిన వాళ్ళు ఉండాలి. అలాగ లేకపోతే ఈ యజమాని ఎవరిని కూడా ఏం చేయలేడు? నియమించలేడు. ఈరోజు చాలామంది ఏమంటారంటే సంఘము చాలా బలహీనపడుతుంది, సంఘము చాలా వెనకపడుతుంది అని అంటూ ఉంటారు. సరే, సంఘము చాలా బలహీనపడవచ్చు, సంఘము చాలా వెనకపడవచ్చు. అది ఒకవేళ సంఘ యజమానిగా, సంఘ కాపరిగా, ఒకవేళ సేవకుడిది తప్పవచ్చు. ఓకే, పక్కన పెడదాం ఆయన్ని. కానీ ఏదైనా చేసి సంపాదించుకోవాలని నీలో తప్పు లేదా? నీలో ఆసక్తి లేదా? అయితే ప్రియులారా, ఇక్కడ ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి అంటే మనము బ్రతకాలి అంటే, మనము నీతిని సంపాదించుకోవాలంటే, మనము యథార్థతను సంపాదించుకోవాలంటే, మనము ఒకవేళ పరిశుద్ధతను సంపాదించుకోవాలంటే వీళ్ళు ఎందుకు పని చేస్తున్నారు చెప్పండి? వాళ్ళు ఏం చేస్తున్నారు? ద్రాక్షాలు ఎందుకు కోస్తున్నారు? డబ్బు సంపాది. అలాగే సంఘంలో కూడా నువ్వెందుకు పని చేయాలి? పేతురు గారు అడిగారు కదా, అయ్యా నిన్ను వెంబడిస్తే మాకేమొచ్చిద్ది, నీతో పని చేస్తే మాకేమొచ్చిద్ది అని అడిగారు కదా. మీరెందుకు పని చేయాలి అంటే ఇందాకే మీకు చెప్పా, మనము పని చేయడం వల్ల దేవుని నీతిని సంపాదించుకోగలుగుతాం. మనము దేవుని సంఘములో పని చేయడం వల్ల యథార్థతను సంపాదించుకోగలుగుతాం. మనము దేవుని సంఘములో పని చేయడం వల్ల పరిశుద్ధతను సంపాదించుకుంటాం. ఆ పని వల్ల మనం ఎవరిని చూడగలుగుతామంట? దేవునిని చూడగలుగుతాం. ఒకవేళ పనే చేయకపోతే, కేవలం అతిథులుగా ఉన్న మాత్రమైతే, అంటే ఈరోజు నేనేం చెప్పాలని ప్రయాసపడుతున్నానంటే ఈ క్రైస్తవ సమాజంలో చాలామంది ఏమనుకుంటారంటే మీ చర్చి ఏదమ్మా అని అంటే చాలామంది అదిగోండి మా చర్చి అంటారు. ఎవరైనా ఏమ్మా 52 ఆదివారాలు వెళ్తున్నావంటే అది కాదండి, కానీ అది మా చర్చి అండి అంటారు. ఏమ్మా బైబిల్ తరగతికి వెళ్తున్నావా, ఒక 10 మంది విశ్వాసుల పేర్లు చెప్పమ్మా, కాదు మా అయ్యగారి పేరు నాకు తెలుసు, అది మా చర్చ్ అంటారు. అమ్మ ఒకవేళ ఏదైనా కార్యక్రమం ఏంటమ్మా పరిస్థితి అంటే మా అయ్యగారు చేస్తారండి. అంటే అయ్యగారు తప్ప అయ్యగారు ఆ సంఘంలో చేసే పని నీకు తెలియదు, ఆ సంఘస్థులు తెలియదు, ఆ సంఘ నియమాలు తెలియదు, ఆ సంఘమే నీకు తెలియదు అసలు. కానీ నీ సంఘం ఏదంటే అది అని అంటావు. అది నీ సంఘం ఎప్పుడవుతుంది? అసలు నువ్వు ఎప్పుడు ఆ సంఘ సభ్యుడు అవుతావు? ముందుగా ఆ సంఘ సేవకులను గౌరవించినప్పుడు. అంటే సేవకుడు అంటే ఎప్పుడు మీరు చివరికి ఇదే పాయింట్కి వస్తారండి అంటారేమో. అంటే చివరికి వచ్చే పాయింట్ కాదు, సంఘములో ఎప్పుడూ కూడా ఆ వాక్యమును మనం గౌరవించాలి.
కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగాల్లోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ 1 year వాళ్ళకి ఏముంటుందంటే ట్రైనింగ్ పీరియడ్ అంటారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లో మాకు తెలిసి ఒక సిస్టర్ ఉన్నారు, తన ఫాదర్ చనిపోతే తనకి ఉద్యోగం వచ్చింది. వచ్చిన తర్వాత అక్క ఇంకా సూపర్ కదా, చెలరేగిపోతావు కదా అంటే కాదు 1 సంవత్సరం నన్ను వీళ్ళు హింస పెడతారు. ఏం పెడతారు? ఓవర్ డ్యూటీలు వేయిస్తారు, చాలా ఇబ్బంది పెడతారు. ఈ సంవత్సరం నేను ఏం చేయాలి? బాగా కష్టపడి ఒబీడియంట్గా ఉండాలి. ఆ తర్వాత దాన్ని ఏం చేస్తారంట? రెగ్యులర్ పర్మనెంట్ చేస్తారు. అంటే ఈ 1 year ఖచ్చితంగా ఏం చేయాల్సిందే? జీవితాంతం వాడుకోవాలంటే మనం ఏమనుకుంటామంటే దూరంగా ఉన్న మనం గవర్నమెంట్ ఉద్యోగాలు చాలా తేలిగా అనుకుంటాం. ఆడి బాధలు వాళ్ళకుంటే వాళ్ళ కష్టాలు వాళ్ళకి ఉంటూ ఉంటాయి. అయితే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మన జీవితంలో కూడా సంఘములో పని చేసేటప్పుడు కొన్ని అవకతవకలు రావచ్చు, కొన్ని ఇబ్బందులు రావచ్చు. అయితే ఆ సంఘములో పని చేయాలన్న ఆసక్తి నీకు ఉంటే ఆ సంఘములో దేవుని వాక్యానికి నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలంట? లోబడాలి. అలా లోబడినప్పుడే ఆ ఉద్యోగస్తుడికి ఆ ఉద్యోగం ఏం చేస్తారంట? పర్మనెంట్ చేసినట్లుగా సంఘములో కూడా నువ్వు రెగ్యులర్గా వెళుతూ అక్కడ కార్యక్రమాల్లో నువ్వు సహకరిస్తూ ఉన్నప్పుడే ఆ సంఘంలో నువ్వేమవుతావు? సభ్యుడిగా అవుతావు. అలా కాకుండా నువ్వు ఏదో తాత్కాలికంగా వెళ్ళినంత మాత్రాన నువ్వు అక్కడ ఏం కాలేవంట? సభ్యుడు కాదు కాలేవు. అయితే ప్రియులారా, ఇప్పుడు నేను కూడా ఉన్నాను. నేను ఒకవేళ మీ అందరికి ఒక ప్రశ్న, నేను ఒకవేళ బాల్యంలో ఇక్కడ సండే స్కూల్ నాకు తెలిసి నాకు ఒక 17 ఏళ్ళు వచ్చేదాకా నేను ఇక్కడే సండే స్కూల్లో ఉన్నా. నాకు 18 నుంచి 22 దాకా నేను మైకేల్ గారి దగ్గర ఉన్నా. తర్వాత ఒక 2-3 సంవత్సరాలు కిషోర్ గారి దగ్గర ఉన్నా. కొంతకాలం తర్వాత రామర్పాల్లో ఉన్నా. కొంతకాలం పెళ్లి వయసు వచ్చేపాటికి ఇక్కడికి వచ్చి పడ్డా. ఇప్పుడు నేను ఎవరు? నేను ఏ సంఘస్థుని? నాకు వాక్యం బోధించింది బాల్యంలో నారాయణ గారు, కొంచెం యవన దశలో బోధించింది మైకేల్ గారు, వాక్యంలో స్థిరపరిచింది కిషోర్ గారు, ఆ వాక్యాన్ని నలుగురికి చెప్పే అవకాశం ఇచ్చింది యేసుపాదం గారు. ఇప్పుడు నేను ఎవరి వారిని అంటే మీరేం చెప్తారు? నాకు బ్యాప్టిజం ఇచ్చింది కిషోర్ గారు. ఇప్పుడు నేను ఎవరంటే మీరేం చెప్తారు? నా ప్రశ్న బాగా అర్థమైందా మీ అందరికీ? ఎవరు నేనంటే? నేను ఎవరి విశ్వాసిని? క్రీస్తు విశ్వాసినా నేను? ఓకే, నేను క్రీస్తు విశ్వాసిని. కానీ క్రీస్తు విశ్వాసము నాలో బలపడడానికి నా వెనక ఎంతమంది పనిచేశారు? 5 పనిచేశారు. ఇప్పుడు నేను ఎవరికి దగ్గరగా ఉండాలి? అదేంటండి, మొట్టమొదటిగా బోధించింది బాల్యపు నడకలు చాలా మంచి విషయాలు. నిజంగా మేము ప్రార్థన చేసినప్పుడు నాకు తెలిసి ఇక్కడ యవనస్తులు సురేంద్రకి తెలుసు, వెంకటలక్ష్మి గారికి తెలుసు, వీళ్ళు సండే స్కూల్ బిడ్డలు కాబట్టి మేము ప్రార్థనలో కళ్ళు తెరుస్తూ ఉంటే వెంటనే ఒక సౌండ్ వచ్చేది, పడేయమని ఒక సౌండ్ వచ్చేది. వాస్తవానికి చాలా దూల పిల్లలందరూ ఎక్కడ ఉండేవాళ్ళు అంటే ఈ సండే స్కూల్లోనే ఉండేవాళ్ళు. అంటే మీరు దూలోళ్ళ అంటే అవును దూలోళ్ళమే, పిల్లలంటేనే కొంత దూల పిల్లలనే అర్థం. అయితే వీళ్ళందరినీ కూడా ఈరోజు ఈ సంఘంలోకి మేము వెళ్ళామంటే ఆ బాల్యంలో మాకు ఆ విత్తనాలు బలపరిచింది ఈ సండే స్కూలే. మరి దీనికి నేను ప్రాధాన్యత ఇవ్వాలి అని అనుకోవచ్చు. ఒకవేళ సండే స్కూల్లో ఏముందండి, అయ్యగారు అప్పుడప్పుడు జామెంట్రీ బాక్సులు, బట్టలు, షూలు ఇప్పించారు, దానికి మీరేదో ఆశపడి వచ్చారులే. కొంచెం యవ్వనంలోకి వచ్చినప్పుడు వాక్యం వినడమే గ్రేట్. కాబట్టి మీకు వాక్యం మైకేల్ గారు నేర్పించారు. ఏమంటారు? ఓకే, యవ్వనంలో. కానీ ఆయన నేర్పిస్తే బ్యాప్టిజం కిషోర్ గారితో ఇప్పించారు కాబట్టి ఈ క్రెడిట్ అంతా ఎవరికి పోయింది? కిషోర్ గారు. సరే, ఎంత నేర్చుకున్నా దానిని అమలుపరిచే అవకాశం యేసుపాదం గారు ఇచ్చారు కాబట్టి ఇదంతా చివరికి ఎవరికి పోయింది? అంటే ఇప్పుడు నేను ఎవరంటే మీరేం చెప్తారు? నిజంగా మన జీవితంలో మన పైన ఒక్కోసారి కొంతమంది మారుతూ ఉండవచ్చు. ఎన్నడూ మారిన వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. ఎవరో తెలుసా? కొంతమంది మనతో నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు, కొంతమంది మనతో నడవడానికి ఇష్టపడరు. కొంతమందితో మన ట్రావెల్ ఏమవుతాయంటే వచ్చే ఇబ్బందులను బట్టి ప్రాంతాలు మారుతూ ఉండవచ్చు, స్వభావాలు మారుతూ ఉండవచ్చు. కానీ మనం ఎన్నడూ మారకూడనిది ఏంటంటే నీ విశ్వాసం. అంటే నువ్వు ఎవరికి చెందినవాడివి అంటే సండే స్కూల్లో యవనస్తుడివో బ్యాప్టిజమో సువార్త కాదు. చివరికి నువ్వు ఎవరికి చెందినవాడివి అంటే క్రీస్తు సువార్తకు చెందినవాడు. ఎవరికి చెందినవారమంట? ఈరోజు చాలామంది సంఘాలలో సేవకులు ఎలా ఉన్నారంటే మీరు మాతో ఉంటేనే మేము మీతో ఉంటాం, మీరు మాతో లేరు కాబట్టి మీ దగ్గరికి మేము రాము, మీతో మేము ఉండము,
మీతో మేము నడమము అంటూ ఉంటారు. అలా అన్నంత మాత్రాన మనము దేవునికి దూరం అయిపో. నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, మనం ఎవరికి దగ్గరగా ఉండడానికి ఇష్టపడాలి అంటే, వ్యక్తులకా దేవునికా? వ్యక్తుల శక్తులు మనల్ని ఏం చేయలేవు, కానీ దేవుని శక్తి అయితే మనల్ని ఏం చేయగలదంట? గొప్ప స్థితిలో ఉంచగలదు. కాబట్టి ప్రియులారా, వీళ్ళందరినీ కూడా నా కోసం కాదు, మీ కొరకు మీరు కష్టపడాలి. మీరందరూ మీ కొరకు మీరు కష్టపడితే మీరు జీవనోపాధిలో మీకు కావాల్సిన ఆదాయం పొందుతాడని వీళ్ళందరినీ యజమాని ఏం చేస్తున్నాడంట? పనికి తోలుకుపోతున్నాడు. అంటే ఒక వ్యక్తి బ్రతకడానికి ఆదాయం ఎంత అవసరమో, ఒక వ్యక్తి హృదయాన్ని శుద్ధి చేసుకోవాలంటే దేవుని పని చేయడం కూడా అంతే అవసరం. ఈరోజు నువ్వు హృదయ శుద్ధి ఎప్పుడు కలిగి ఉంటావంటే దేవుని పని బాగా చేయగలిగినప్పుడు. ఈరోజు నిజంగా దేవుని పని మనం చేయలేకపోతుంటే హృదయము శుద్ధి కాదు. ఎందుకు శుద్ధి కాదో తెలుసా? హృదయం ఎప్పుడు శుద్ధి అవుతుంది అంటే, మనం పని చేస్తూ ఉన్నప్పుడు అవంతరాలు వస్తూ ఉంటాయి. ఈ అవంతరాలను మనం ఎదుర్కొంటూ ఉన్నప్పుడు, ఈ సమస్యలను మనం దాటుతూ ముందుకు వెళుతూ ఉన్నప్పుడు, ఈ ఇబ్బందులను, ఈ భారాలను మనం మోస్తూ ఉన్నప్పుడు మనలో ఉన్న బలహీనత మనకు అర్థమైద్ది. మన వాళ్ళు ఎవరో మనకు అర్థమైద్ది. మన వెన్నంటే ఎవరు ఉన్నారో మనకు అర్థమైద్ది. మనతో చిరకాలము క్రీస్తునందు బలపరిచే వాళ్ళు ఎవరో మనకి అర్థమైద్ది. నీ పొరుగువాడు ఎవరో తెలుసా? నిన్ను క్రీస్తునందు బలపరచువాడే నీ పొరుగువాడు. నిన్ను క్రీస్తునందు బలపరచని వాడు ఎన్నటికీ కూడా నీకేం కాలేడంట? పొరుగువాడు కాలేడు. కాబట్టి ప్రియులారా, వీళ్ళందరికీ కూడా గొప్పవాడు ఎవరంటే ఈ యజమాని. ఈ యజమాని వాళ్ళ జీవితంలో వాళ్ళకి కావాల్సిన కొంత పనిని ఇక్కడ ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, అందరూ కూడా నిజంగా ఆ యజమాని యొక్క మాటలు విని, ఆ యజమాని యొక్క మాటలను గౌరవించి, యజమాని కూడా చాలా దయాహృదయం కలిగిన వాడు. దారిలో ఉన్నవాడిని కూడా పిలిచి చెప్తూ ఉంటారు. ఈరోజు ఒక్కోసారి నారాయణ గారిని చూస్తే కొంతమంది నవ్వుకుంటూ ఉంటారు. ఏంటంటే వెళ్ళిపోయే వాళ్ళని కూడా పిలిచి అది మోయండి ఇది మోయండి అంటే, నిజముగా ప్రతి ఒక్కరిని కూడా దేవుని పనిలో పాలి భాగస్తులను మనం ఏం చేయాలంట? చేయాలి. అలా పాలి భాగస్తులు అయినప్పుడే, నాకు బాగా గుర్తు, ఎస్టీవీఆర్ స్కూల్లో సూర్యకుమారి గారు అని ఒక టీచర్ ఉండేవాళ్ళు. ఒకవేళ ఆ టీచర్ ఉంటే ఖచ్చితంగా మంచి మార్కులు నేను కొట్టేవాడిని. ఎందుకంటే పాఠం చెప్పేది మాకు. పాఠం చెప్పిన తర్వాత మేమేం పాఠం చెప్పామో నిలబడి మమ్మల్ని చెప్పమనేది. మాకు ఏ పాఠం చెప్పారో ఆ చెప్పిన పాఠాన్ని మరలా మమ్మల్ని ఏం చెప్పేమన్న వాళ్ళు చెప్పమనేవాళ్ళు. ఈరోజు అలా చెప్పడం వల్ల దాని మీద మాకేమొచ్చేదంట? మంచి గ్రిప్ వచ్చేది. ఈరోజు నేను కూడా ఏం చెప్తున్నానంటే, వాక్యము విని వెళ్ళిపోతున్నారు కదా, మీకు ఎప్పటికీ గ్రిప్ రాదు. మీరు ఎప్పుడు దేవుని పనిలో చేయలేరు. మీరు ఏం చేయాలంటే, మీరు ఏదైతే వాక్యమును వింటున్నారో ఆ వాక్యమును మీ కుటుంబంలో చర్చించుకోండి. ఆ వాక్యమును మీరు ఇతరులతో చర్చించుకోండి. ఆ వాక్యంలో మీకు అర్థం కానిది ఏమైనా ఉంటే సేవకులతో ఏం చేయాలి? చర్చించుకోండి. అంటే ఇరువురు క్రైస్తవులు కలిసినప్పుడు చర్చించుకోవాల్సిన విషయం ఏంటంట? దేవుని వాక్యం. అది కాకుండా మరి ఏ ఇతరమైన వాటిని మీరు చర్చించుకున్నా అది మీకు చివరికి ఎక్కడ తీసుకెళ్ళిద్దంట? సమస్యల్లోకి తీసుకువెళ్ళేది. కాబట్టి ప్రియులారా, వీళ్ళు వచ్చి నిజంగా వాళ్ళు ఒకసారి మీరు ఏమైనా గమనించండి, వాళ్ళు పని వాళ్ళు చేస్తున్నారా, ముచ్చట్లు పెట్టుకుని చేస్తున్నారా? బొమ్మను బట్టి చెప్పండి. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి చివరికి వాళ్ళకి ఆ యజమాని ఏమిస్తాడు? జీతం ఇస్తాడు. ఒకవేళ వీళ్ళు మనకల్లాగా తెలివైన వాళ్ళు అయితే, ఈయన ఎలాగో తెలివే పద్దాకా పనులను పెడుతున్నాడు, 6 గంటలకి పనులను పెట్టాడు, 9 గంటలకి పనులను పెట్టాడు, 12 గంటలకి పనులను పెట్టాడు, 3 గంటలకి పనులను పెట్టాడు, 5 గంటలకి పనులు పెట్టాడు, 5 గుంపులను తెచ్చాడు కదా, మనం కొంచెం స్లోగా పని చేస్తే ఇంకొంచెం గుంపు వస్తుందేమో అని ముచ్చట్లు పెట్టుకుంటే పని అయ్యేదా? అయ్యేది కాదు. అంటే ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన అవకాశంలో ముచ్చట్ల కన్నా పనికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ పనికి మీరు ఒకవేళ ప్రాధాన్యత మీరు ఇవ్వగలిగితే మీరు ఎప్పుడు కూడా మీ జీవితంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మన జీవితంలో ఎందుకు మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం? మన జీవితంలో మనం ఎందుకు నీతి, యథార్థతను, పరిశుద్ధతను సంపాదించుకోలేకపోతున్నాం? మనం ఎందుకు మన హృదయాలను శుద్ధిపరచుకోలేకపోతున్నాం అంటే గల కారణము దేవుని పని మనము చేయడం లేదుగా. అయితే చేయడానికి అటువంటి యజమాని కూడా మనకు ఉండాలి అని దేవుని వాక్యం అయితే బోధిస్తుంది. అయితే చూద్దాం తర్వాత ఏం జరిగిందో. 8వ వచనం.
7వ వచనాన్ని ముందు చదువుకు 6వ వచనాన్ని చదువుదాం. ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడుగుగా, వారు ఎవడును మమ్మను కూలికి పెట్టుకొనలేదనిరి. అందుకతడు, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనిను. నిజంగా ఇక్కడ యజమాని ఎంత మంచోడంటే, నిజంగా అటువంటి యజమానిగా సేవకుడు కూడా ఉండాలి. అంటే సేవకుడి పక్షాన జనులు ఎలా ప్రవర్తించినా కూడా సేవకుడు అందరి ఎడల ఒక రకమైన ప్రేమను చూపించాలి. అంటే ధనం ఉన్న వాళ్ళతో ఒక ప్రేమ, పని చేసే వాళ్ళతో ఒక ప్రేమ, పని చేయని వారితో ఒక ప్రేమ, దుర్మార్గులతో ఒక ప్రేమ కాదు. యేసుక్రీస్తు నిన్న లేడు, ఎన్ని రీతిలుగా ఉన్నాడు? ఈయన ఒక్కొక్కడి దగ్గర ఒక్కొక్కలాగా ఉన్నాడా? అలా లేడు. ఈరోజు నిజంగానే నేను కూడా అంటే సేవకుడుగా ఉన్న మేము కూడా అందరితో ఒకలాగా ఉండాలి. ఒక్కోసారి బెండకాయ ఎప్పుడు ఒక అక్క బాగా వండుతుంది, ఈమెతో నేను బాగుంటే ఇంకొంచెం మంచి కూర పెట్టిద్ది. ఒక ఆమెమో చపాతీ బంగాళదుంప పెడుతుంది, ఈమెతో బాగుంటే ఇంకొంచెం బాగుండిద్దేమో. ఒక్కోసారి ఒక ఆమె సబ్జా పెడుతుంది, ఈమెతో బాగుంటే ఈమె అంటే వాళ్ళు ఇచ్చే ఆతిథ్యాన్ని బట్టి నువ్వు వాళ్ళతో బాగుండకూడదు. వాళ్ళు ఇచ్చే కానుకలను బట్టి వాళ్ళతో బాగుండకూడదు. వాళ్ళు నిన్ను గౌరవించే విధానాన్ని బట్టి వాళ్ళతో నువ్వు బాగుండకూడదు. వాళ్ళని బాగు చేయడం కొరకు వాళ్ళతో నువ్వు బాగుండాలి. వాళ్ళు ఎలాంటి వారైనప్పటికీ కూడా వాళ్ళని దేవునిలో బలపరచాలంటే వాళ్ళకి నువ్వు పని ఇప్పించాలి. వాళ్ళు జీతానికి పాత్రులు కావాలంటే వాళ్ళని నువ్వేం చేయాలంట? ప్రేమ చూపించాలి. వాళ్ళ మీద నీవు ప్రేమ చూపించాలంటే నీ హృదయంలో ఏముండాలి? దయ ఉండాలి. ముందు ఏముండాలి? దయ లేదా ప్రేమ ఉండాలి. ఈరోజు ఒకవేళ ఏ స్థానిక సంఘం అయితే ప్రేమ కలిగిన సేవకుడిని పొందిద్దో ఆ స్థానిక సంఘము ధన్యుడు. వాళ్ళు అభివృద్ధి పడతారు. ఏదో ఒక రాగా ఈ యజమాని దారిలో ఉన్న ప్రతి ఒక్కరిని పిలిచి మరి, ఎలాగంట పిలిచి మరి, ఏంటి ఖాళీగా ఉన్నావా, ఈ పని చేయి. నిజంగా ఒకవేళ కొంతమంది అంటారు, చెప్తే మాకు చెప్పండి, మా ఇంట్లో మేము చేస్తాం, వాళ్ళకి చెప్పబాకండి అనేవాళ్ళు కూడా ఉంటారు. కానీ ఎంతమంది పనిలో పాలి భాగస్తులు అవుతారో అంత పరిశుద్ధపరచబడతారు. ఒక పాట ఉంటుంది, ఇంతకే మనం ఒక పాట పాడం, శోధింపబడిన మీదట సువర్ణమై మారేదని. ఈరోజు నిజముగా సంఘములో బాధ్యతలు మీదకెత్తుకుంటే ఆ బరువును నువ్వు మోస్తూ ఉంటే అక్కడ వచ్చే శోధనల వల్ల నువ్వు కింద మీద పడుతూ ఉంటే నువ్వేమవుతూ ఉంటావంటే నీ జీవితం మరింతగా మెరుగుపడుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి నీ జీవితము మెరుగుపడాలి అంటే ఎలాంటి సేవకుడు ఉండాలంటే మీరు చేసిన పనిని బట్టి కాకుండా క్రీస్తుని బట్టి ప్రేమించే సేవకుడు మీ మధ్యలో ఉండాలి. అయితే ప్రియులారా, తర్వాత ఏం జరిగిందో చూద్దాం. 8వ వచనం. సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారిని కూలి ఇమ్మని చెప్పాను. ఇక్కడ మీరు గమనించినప్పుడు సమయం అయిపోయింది. అంటే ఎంత అయింది సమయం అంట? ఒకవేళ 6 గంటలు అయిపోయింది. అంటే ఉదయం 6 నుంచి సాయంత్రం 6 దాకా అంటే పని అయిపోయింది. ఇంకా చీకటి పడ్డ తర్వాత మనం వాటి మీద ఏం చేయకూడదు? చెట్ల మీద చేతులు వేయకూడదు అంటూ ఉంటారు కదా, వేయకూడదు. ఇంకా పని ఆపేయాలి. ఆపేసిన తర్వాత కూలి ఇచ్చేయమంటున్నాడు. చూడండి, ఇది మనకు అర్థం కావాలంటే లేవీకాండము 19వ అధ్యాయం. లేవీకాండము 19వ అధ్యాయము 13వ వచనం. నీ పొరుగు వాణ్ణి హింసింపకూడదు, వాణ్ణి దోచుకొనకూడదు, కూలివాణి కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు. మరలా చదువుతా, మీకేం అర్థమైంది చూడండి. కూలివాణి కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు. అంటే ఎవరైనా ఒకవేళ కష్టపడితే ఆ కష్టానికి ప్రతిఫలం సాయంకాలమే ఇచ్చేయాలి. అంటే కష్టానికి ప్రతిఫలం సాయంకాలమే దేవుడు ఇమ్మంటున్నాడు కదా. ఈరోజు ఒకవేళ సంఘములో నీవు కూడా కష్టపడితే నీకు ఇచ్చే ప్రతిఫలం ఆలస్యం చేస్తాడా దేవుడు? చేయడు. అంటే ఈ ఉపమానం అంతా కూడా మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు చూడండి, ఇంకొక విషయాన్ని నేను చెప్తాను. ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. సూర్యుడు అస్తమింపక మునుపు వానికి ఇయ్యవలెను, వాడు బేదవాడు గనుక దాని మీద
ఆశ పెట్టుకుని ఉండును, వాడు నిన్ను బట్టి యెహోవాకు మొరపెట్టునేమో, అది నీకు పాపమగును. నీవు ఎవరి విషయంలో అయినా, నీ సహోదరుల విషయం కావచ్చు, సేవకుల విషయం కావచ్చు, ఇరుగు పొరుగు వారి విషయం కావచ్చు, అతడు బీదవాడై నీ కొరకు అతను బాధపడి దేవునికి మొరపెడితే నీ జీవితంలో నువ్వేం చేసిన వాడవుతావంట? పాపం చేసిన వాడవుతావు. కాబట్టి నువ్వు పాపం చేయకూడదు అంటే ఏంటంటే, ఎవరితోనైనా పని చేయించుకుంటే అది ఆ రోజే వాళ్ళకి ఏం చేయాలంట? సెటిల్ చేసేయాలి. అలా సెటిల్ నువ్వు చేసేయాలి. ఎందుకు సెటిల్ చేయాలంటే, నువ్వు యజమాని కాబట్టి నువ్వు ఆస్తిపరుడు, ఓకేనా? అతను నీ దగ్గరికి పని చేసేవాడు కాబట్టి అతను ఎలాంటి వాడు? బేదవాడు. బేదవాడు ఎందుకు పని చేస్తాడు? డబ్బు కొరకు. నేను ఒకటి కొంచెం మీకు ఏమైనా కనెక్ట్ అవుతుందో లేదో నాకు తెలియదు. ఈ ప్రశ్న పేతురు అడిగిన ప్రశ్న దగ్గరికి వద్దాం. పేతురు ఏమన్నాడు? అయ్యా, నిన్ను వెంబడిస్తే మాకేంటి? మనుషుల దగ్గర పని చేస్తేనే జీతం ఇచ్చేయమంటున్నాడు కదా, కష్టం ఇచ్చేయమంటున్నాడు కదా. క్రీస్తు దగ్గర పని చేస్తే, క్రీస్తును బట్టి పని చేస్తే ఆ క్రీస్తు నీ జీతాన్ని నీకు ఇవ్వడా? ఆయన కొరకు అంటే ఒక తోటలో పనిచేసేవాని జీతాన్ని అంత క్లియర్గా మాట్లాడిన దేవుడు సంఘములో పనిచేస్తే నిన్ను దీవించడా? అయితే ప్రియులారా, మనము దీవింపబడకపోవడానికి గల కారణం ఏమిటి అంటే, అందుకే అక్కడ ఒక మాట చెప్తుంటాడు కొరింథీయులకు రాసిన పత్రిక, మీరు చేతులు ఎప్పుడు కూడా ఇచ్చేవారిగా ఉండాలి. ఎలా ఉండాలంట? ఇచ్చేవారిగా ఉండాలి. మన చేతులు ఎప్పుడు చాపేవారిగా ఉండకూడదు. ఒకటి, మనము చాపకూడదు అంటే మనం ఇచ్చేవారిగా ఉండాలి. మనము ఇచ్చేవారిగా ఉండాలి అంటే దేవుని పనిని చేసేవారిగా ఉండాలి. దేవుని పని నువ్వు ఎప్పుడైతే చేస్తావో దేవుడు నిన్ను అభివృద్ధి పరిచేవాడిగా ఉంటాడు. కాబట్టి ప్రియులారా, ఎందుకు మీరు దేవుని పని చేయండి, ఎందుకు మనం ఈ తరగతులు పెట్టుకుందాం, అందరం కలిసి ఇలాగ డబ్బులు కూర్చుకొని ఈ కార్యక్రమాలు పెట్టుకుందాం అని ఎందుకు చెప్తున్నామంటే, మన దగ్గర ఏవో డబ్బులు ఎక్కువ ఉండి కాదు. దేవుని పని మనం ఒకవేళ చేస్తే, ఒక మాట అంటాడు, నా పని నువ్వు చేయి అంటే, ఈ మాటలన్నీ నిజానికి నోటికి గుర్తుంటాయి, కళ్ళకి గుర్తుంటాయి, కానీ ఈ హృదయానికి ఏం చేయవంట? గుర్తుండవు. పేతురుకి కూడా ఇవి గుర్తులేక ఏమంటున్నాడంట? నిజంగా ఇదే పేతురు 153 చేపలు పడతాడు యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత. ఇదే పేతురు యేసు మాటను బట్టి వల వేస్తే చాలా చేపలు పడతాయి. అప్పుడు తెలీదా యేసు మాట వింటే అభివృద్ధి పొందుతామని? కానీ ఈ పేతురు ఎంత చూసినా ఎంత విన్నా మరలా కొత్తే. ఒక్కోసారి మనం కనపడుతూ ఉంటాం పేతురులో. ఎంత విన్నా మరలా తర్వాత వారం కొత్తే. మొన్న ఏం వారం చెప్పామంటే ఏం చెప్పామని చెప్పండి. మొన్న కూడా నన్ను ఒకళ్ళు వాక్యాన్ని పిలిచినప్పుడు నేను చెప్పా, వచ్చే నెల మీకు నేను వాక్యం చెప్పాలంటే ఈ నెల చెప్పిన వాక్యం మీరు నాకు చెప్పాలి, అప్పుడే మీకు ఈ వారం చెప్తా అన్న. అన్యాయం. అన్యాయస్తుడైన న్యాయాధిపతి. ఓకే, కాబట్టి ప్రియులారా, నేనేం చెప్తున్నానంటే, సరే ఇప్పుడు ఇతను ఏం చేయాలనుకుంటున్నాడంటే, మరి దేవుడు కూడా ఏం చెప్పాడంటే ఏ రోజు కూలి ఆ రోజే ఇచ్చామన్నాడు కదా. ఇప్పుడు ఈ ద్రాక్ష తోట యజమాని కూడా మరి 6 గంటలు పిలిచిన వాళ్ళని, 9 గంటలకు పిలిచిన వాళ్ళని, 12 గంటలకి పిలిచిన వాళ్ళని, 3 గంటలకి పిలిచిన వారిని, 5 గంటలకి పిలిచిన వారిని అందరినీ పక్కన పెట్టాడు. పక్కన పెట్టి వీళ్ళిద్దరిని ఏమైనా వేరు చేయాలా, ఒకటిగానే చూడాలా? మనసు పెట్టి మాట్లాడండి. వేరు చేయాలి. ఎవరెవరు వేరు వేరుగా ఉండాలి చెప్పండి? అందరూ వేరు వేరుగా ఉండాలి. ఎందుకు? 6ంటికి వచ్చినోడు జీతం ఒకలాగా ఉండేది. ఒక్కోసారి మేము కూడా హాస్పిటల్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇదే సమస్య. నా ముందు వచ్చింది ఆ నర్సు, ఆమెకి ఇంత ఇస్తున్నారు, నాకు అంతే జీతం, నేను కూడా మానేస్తా. ఏం చేస్తా? నేను మానేస్తా అని అంటారు. అయితే ఇక్కడ కూడా అదే సమస్య నెలకొనింది. ఏం సమస్య నెలకొనిందో చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 9. దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క ధ్యానారము చొప్పున తీసుకొనిరి. అంటే ఇక్కడ మీకు ఒకసారి అంటే అక్కడ బొమ్మ ఇవ్వలేదు. నిజమేంటంటే డబ్బులు పట్టుకున్నాడు, అందరూ వరుసగా ఇస్తున్నారు, అందరికీ ఒకటే ధ్యానారం ఇచ్చారు. కొంతమంది ఇంకా చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు? అందరికి ఒక ధ్యానారం ఇచ్చారంటే మనకు స్పెషల్గా ఇంకోటి ఇస్తారులే. ఒక్కోసారి ప్రార్థనలు పెట్టినప్పుడు కూడా ఈ స్పెషాలిటీ ఉంటుందన్నమాట. అందరికీ బయట భోజనాలు పెట్టి లోపల భోజనాల్లో ఉన్న వాళ్ళకి చికెన్ వేస్తూ ఉంటారు, చేపలు పెడుతూ ఉంటారు, రొయ్యలు పెడుతూ ఉంటారు, డేట్స్ పెడుతూ ఉంటారు, యాప్లీలు పెడుతూ ఉంటారు, అట్టిపళ్ళు పెడుతూ ఉంటారు, ఇలాగ రకరకాలు పెడుతూ ఉంటారు. వాళ్ళ విన్యాసాలన్నీ కూడా వీళ్ళ మీద ప్రదర్శిస్తారు. నిజమేంటంటే అన్నీ ఒకరోజు మనం కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే సంచి తెచ్చుకోలేరని సంచి కూడా మనమే.
పోనీ ఈ వడ్డించే మనము కూడా ఏం చేస్తామంటే నిజంగా ఎన్నడూ వాటిని చూడని వారిగా వాటిని మనం కూడా దాచుకుంటూ ఉంటాం. ఇది నిజం. అంటే ఇది ఇక్కడ మాత్రమే జరుగుతుందని మీరు నవ్వుతున్నారేమో. ప్రపంచం మొత్తం, ఆంధ్ర రాష్ట్రం మొత్తం తిరిగిన నా పరిస్థితిలో నేను కూడా అలాగే చూస్తూ ఉన్నా. కానీ యజమాని తన పనివారు అందరినీ కూడా ఎలా చూశాడంట? యేసుక్రీస్తు అందరితో కూడా ఎలా ఉన్నాడంట? ఈ మాటలు బద్దలు కొట్టి చెప్తూ ఉంటాం, మైకులు బద్దలైపోయేలా అరుస్తూ ఉంటాం, కానీ ప్రవర్తించేసరికి అలా కాదులేండి. వాక్యం చెప్పే వాళ్ళకి ప్రాధాన్యత ఎక్కడ ఇవ్వాలంటే హృదయంలో ఇవ్వాలి, పెట్టే భోజనంలో కాదు. అంటే క్రీస్తునందు అందరూ కూడా ఏంటంట? ఒకటే. కాబట్టి ప్రియులారా, ఇతను కూడా ఈ యజమాని ఏం చేశాడంటే అందరికీ ఒకటే కూలి ఇచ్చాడు. ఒకటే కూలి ఇచ్చిన తర్వాత కొంతమంది దురాశ కలిగి లేదా కొంతమంది బాగా కష్టపడ్డామని తలంచి వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారంటే చూద్దాం. 10వ వచనం. మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకును అనుకునిరి కానీ వారికిని ఒక్కొక్క దేనారము చొప్పునే దొరికిను. అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే మాకేదో దొరికిద్ది. ఇక్కడ కూడా కొంతమంది సేవకుల దగ్గరే ఉంటారు. ఎందుకు అంటే ఆ సేవకుల దగ్గర ఈ సేవకులు ఉంటే ఏదో కొంత ఇస్తూ ఉంటారు, సహాయం పొందుతూ ఉంటారు. అలాగే ఈరోజు కూడా చాలామంది ఏం చేస్తారంటే దేవుడి దగ్గర ఆశించరు, మనుషుల దగ్గరే ఆశిస్తూ ఉంటారు. అయితే కానీ ఇక్కడ ఉన్న విషయం వేరు. మేము చాలా కష్టపడ్డాం కదా, అందరికీ ఒక్కొక్కటే ఇచ్చారంటే మేము ఎక్కువ కష్టపడ్డాం కాబట్టి మాకు ఇంకోటి ఇస్తారు. ఒక్కోసారి భోజనాల్లో కూడా వడ్డించిన వాళ్ళకి ఒక్కోసారి 1+1 దొరికిద్ది. అందుకే కొంతమంది సీనియర్లు ఏం చేస్తారంటే లాస్ట్లో తింటారు పాపం. అంటే కొంతమంది భక్తితో తింటారు, కొంతమంది 2 దొరుకుతూ ఉంటాయి. నాకు కూడా ఒకసారి ఇక్కడ ఉపవాస ప్రార్థన దొరికితే నేను చేపలు తింటే ముళ్ళు విచిత్రంగా ఇలా దిగింది నాకు. చేపలే ఏం లేవని మొత్తం విసిరేసి ఇంటికి వెళ్ళిపోయా. అంటే ఒక్కోసారి చివరి ప్రశాంతంగా తినచ్చలేనని అనుకుంటూ ఉంటాం, ఎక్కువ దొరికితే మొత్తం తినచ్చని అనుకుంటాం. ఒక్కోసారి ఈ ముళ్ళు కూర్చిన దెబ్బకి ఏం చేస్తాం, మొత్తం వదిలేసాం. అయితే ఇక్కడ కూడా ఇతను ఏం చేస్తాడంటే మొదటి నుంచి చివరి దాకా పనిచేసాం కదా, నాకు ఎక్కువ జీతం వచ్చిద్ది అని ఆశపడుతున్నారు. తప్పా ఒప్పా? ఒప్పేనా? ఓకే. అయితే మీకు ఒప్పేమో, కానీ అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. జీతం ఇచ్చేది మీరు కాదుగా, లేదా మనం కాదుగా. అయితే అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. మన దృష్టిలో ఒప్పు అనిపించింది. 11వ వచనం. వారు అది తీసుకుని చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పని చేసినను. చూడండి, వచ్చింది దేనికి? పని చేయడానికి. ఎంత జీతం ఇస్తా అన్నాడు? దేనారం ఇస్తా అన్నాడు, ₹10 ఇస్తా అన్నాడు. ఇచ్చేసాడా లేదా? కమిట్మెంట్ ప్రకారం ఇచ్చాడు. ఇప్పుడు వీళ్ళు ఏమైపోవాలి? వీళ్ళ బాధ అంతా ఎవరి మీద? యజమాని మీద కాదు, ఎవరి మీద? ఆడు లాస్ట్ వచ్చాడు. ఆడు ఎప్పుడు వచ్చాడు? లాస్ట్ వచ్చాడు. ఆడికి కూడా నాకు లాగేనా? ఈ అనిలు చూడు, ఎప్పుడో వచ్చిన మనల్ని పక్కన పెట్టాడు, నిన్నగాక మొన్న వచ్చారో వాళ్ళని తిప్పుకుంటున్నాడే. అంటే అనిలే కాదు, ఎక్కడికి వెళ్ళినా ఈ సొనుగుడే. అలాగే మోషే దగ్గర కూడా ఇదే సొనుగుడు. ఏమంటున్నాడంటే అహరోను, ఈడు నా ముందు పొట్టు పెరిగినోడు, మిరియాము నా ముందు పొట్టు పెరిగినోడు, అసలు ఈడు ఈ స్టేజ్లో ఉన్నాడంటే నేనే కారణం అని ఎవరు అనుకుంటున్నారు? మిరియాము అనుకుంటుంది. మిరియాము లేకపోతే మోషే లేని పరిస్థితి. ఎందుకంటే మాస్టర్ ప్లాన్ వేసింది ఎవరు? మిరియామే వేసింది అని తను ప్లాన్ వేసింది తను అని అనుకుంటుంది. కానీ ఆ ప్లాన్ వేయించింది ఎవరు? దేవుడు. ఒక్కోసారి చాలామంది అంటుంటారు, ఈ పని ఇచ్చింది నేనే, నా మాట ప్రకారం నువ్వు చేయాలి అంటే అది చేయలేం. ఒక్కోసారి నా కల్లోకి బాలసుందరం గారు వచ్చి ఈ చర్చి ఇచ్చింది నేనే కాబట్టి మీరు ఇలా చేయండి అని చెప్పినా మేము చేయలేం. ఎందుకని? ఈ పని ఇచ్చింది ఒకవేళ యేసుపాదం గారికి, నాకు, బాలసుందరం గారు మనుషులని మేము తలంచట్ల. ఈ పని ఇచ్చింది ఎవరు? మాకు దేవుడు. అంటే మేము ఎవరికి అనుకూలంగా ఈ సేవ చేయాలా? మనుషులకి అనుకూలంగా ఈ సేవ మేము ఎన్నడూ చేయలేం. అది చేస్తే నిన్ను మెప్పించినట్టు లేదా దేవుణ్ణి తప్పించినట్టు అయ్యింది. కానీ ఈ సేవ ఎవరిని మెప్పించాలంట? అంటే ఇక్కడ ఉన్న సీనియర్ విశ్వాసులను, నీ రథబంధమునో లేదా ఎక్కువగా కానుకలు ఇచ్చేవారినో, ఎక్కువగా పనిచేసే వాళ్ళనో మెప్పించడానికి మేము పని చేయకూడదు. మేము ఎవరి కోసం పని చేయాలంట? దేవుని కొరకు పని చేయాలి. అలా పనిచేసే తరుణములో ఈ యొక్క కాపరిని సనుక్కుంటూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఉన్న యజమానిని ఏమంటున్నారంట? ఎంత అన్యాయస్తుడండి, 6ంటికి నాకు వచ్చిన నాకు ఆడికి ఒకటే జీతమా? అసలు ఈయన బుద్ధే ఇంత.
ఇది నాకు తెలుసు, ఈయన దగ్గరికి రాకూడదు అనుకున్నా కానీ ఏదో నా టైం బాగోకొచ్చా. అలాగే చాలామంది కూడా చాలా సంఘాలలో సేవకుల మీద సొనుక్కుంటారు. కానీ మనం ఎప్పుడు కూడా మన జీవితంలో చేయకూడని పని ఏదైనా ఉన్నది అంటే సంఘములో సేవకుడు గురించి చెడు మాటలను మాట్లాడుకోవడం అనేది 100% ఒకవేళ అతను తప్పు చేసినా కూడా, కోరాహు కాలంలో కోరాహు ఏం చేస్తాడంటే 250 మందితో కలిసి మోషే మీదకి వెళ్తాడు. నువ్వా నేను తాడో పేడో తేల్చుకుందామని. దేవుడు ఒక్క దెబ్బ కొడతాడు వాళ్ళందరినీ. ఈరోజు నేను చెప్పేది ఏమిటి అంటే మన జీవితంలో మనం పని చేయాలి, కానీ ఎవరి దగ్గర ఆశించాలి? అది దేవుని దగ్గర ఆశించాలి. ఒక్కోసారి కొన్ని భోజన కార్యక్రమాలకు వెళుతూ ఉంటాం. నేను మొదటి నుంచి నాకు అలవాటు ఏంటంటే అందరిది అయిపోయేదాకా నేను తినను. అంటే లాస్ట్లో ఎక్కువ దొరుకుతాయి అన్నారు కదా అంటారేమో, అది కాదులే, కానీ లాస్ట్ దాకా ఆగి అలవాటు. అయితే ఒక్కోసారి లాస్ట్ దాకా ఆగాక డిష్లో అన్నీ అయిపోతూ ఉంటాయి. అయితే పస్తులు ఉండడానికి కూడా సిద్ధపడ్డాం కాబట్టి లాస్ట్ దాకా వెయిట్ చేసాం. అంటే అందరికీ సరిపడాలని మా జ్ఞానం, మా ఆలోచన. అయితే ఇక్కడ వచ్చిన పని వాళ్ళు ఏంటంటే యజమాని అయ్యో దయతో మమ్మల్ని పిలిచి పని ఇచ్చాడే, యజమాని చాలా ప్రేమ కలిగిన వ్యక్తి, యజమాని అంత మంచోడంటే మాతో పాటు అందరినీ సమానంగా చూశాడే. అలా చూడట్లా ఇప్పుడు యజమానిని ఎలా చూస్తున్నారంట? నాతో పాటు అందరిని ఎందుకు సమానంగా చూడాలి, అందరం వేరువేరుగా అని అంటున్నప్పుడు అక్కడ చెప్తున్న విషయాన్ని మనం చదువుతాం. 12వ వచనం. పగలంతయు కష్టపడి ఎండ బాధ సహించిన, ఏం సహించారంట వాళ్ళు? మీకు ఇందాకే చెప్పా, అది ఏ నెల? సెప్టెంబర్. అంటే ఈ సెప్టెంబర్ ఆ సెప్టెంబర్ ఒకటే అనద్దు, నెలల్లో క్రమంలో ఈ సెప్టెంబర్ అంటే ఎన్నో నెల? 8వ నెల, 9. అక్కడ కూడా ఇశ్రాయేల్ కాలంలో 9వ నెల. ఆ 9వ నెలలో బాగా ఎండలు ఉంటాయి, అది మీరు తెలుసుకోవాల్సింది. అయితే ఈ ఎండలో పొద్దున్నుంచి కష్టపడ్డామే, మా కష్టం నీకు కనపట్లేదా అని అంటూ మాతో వారిని సమానము చేసితివే. వీళ్ళ బాధ వాళ్ళని వీళ్ళని ఒకటిగా చేసినందుకు ఒకలా చేసితివే అని ఆ ఇంటి యజమాని మీద సనుగుకొనిరి. అందుకు అతడు వారిలో ఒకరిని చూచి స్నేహితుడా ఏమని పిలిచాడంట? ఇతని యజమాని వాళ్ళకి సంజాయిషి ఇవ్వాలా? ఇవ్వక్కర్లా. నచ్చితే పని చేయి, నచ్చకపోతే వెళ్ళిపో. సంఘంలో కూడా కొన్ని సేవకులు ఎలా ఉంటారంటే నచ్చితే రండి, నచ్చకపోతే సర్దుకోండి, ఎటు వెళ్ళాలనుకుంటే అటు పోండి. దేవుడే పని వాళ్ళని మరలా సిద్ధపరుస్తూ ఉంటాడు అని అనుకోవచ్చు. కానీ ఇతను ఏం చేశాడంటే ఆ సనిగి గొనిగే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యను తెలుసుకుని వాళ్ళని ఎలా ట్రీట్ చేశాడంట? చూచి స్నేహితుడా, ఏమని పిలిచాడంట? స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే. నువ్వేమనుకుంటున్నావంటే నేను అన్యాయం చేశానని నువ్వు అనుకుంటున్నావు కదా, నేను నీకేం అన్యాయం చేయాల. ఒకసారి మరలా నెమరు వేసుకుందాం. పొద్దున్నే 6ంటికి నీకేం చెప్పా? పని కావాలా అన్నా, కావాలి అన్నావు. జీతం ఎంత ఇస్తా అన్నా? 10 రూపాయలు. నీకు ఎంత ఇచ్చా? సరిపోయిందిగా, ఇంకా నీకు నాకు పనేమీ లేదు. దీంట్లో న్యాయ అన్యాయాలు నువ్వు చూడకూడదు. అంటే నువ్వు న్యాయ అన్యాయాలను చూస్తున్నావు అంటే నీ స్వభావం ఏంటంటే అన్యాయమైన స్వభావం, నీ స్వభావం ఏంటంటే తప్పుడు స్వభావం, నీ స్వభావం ఏంటంటే దురాలోచన. అప్పుడు చెప్తున్నాడు, నీవు నా యొద్ద ఒక దేనారమునకు వడంబలేదా? నీకు సొమ్ము నీవు తీసుకుని పొమ్ము, నీకు ఇచ్చినట్టే కడపట వచ్చిన వీరికి ఇచ్చుటకు నాకు ఇష్టమైనది. నీకు ఏది ఇచ్చానో వాళ్ళకు కూడా అదే ఇవ్వాలనుకుంటున్నా. నా ఇష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయటం న్యాయము కాదా? నేను మంచివాడినైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా? ఒక్కోసారి గొడవలు చెడు బట్టే జరగదు, కడుపు మంట బట్టి కూడా జరిగిద్ది. కడుపు మంట అంటే అలసరు ఉండిద్దండి, కడుపులో గడ్డలు వస్తాయండి. ఆ మంట కాదు ఈ మంట. ఈ మంట ఏంటంటే ఒకళ్ళు ఎదుగుతున్నారంటే, ఒకళ్ళు అభివృద్ధి పొందుతున్నారంటే వాళ్ళని ఎలాగలగా అవమానపరచాలి, అవహేళన చేయాలి, రంగు జల్లాలి, నీతో నీతో పచ్చే, నీతో మాట్లాడను, ఇలాంటి అంటూ ఉంటారు కదా. ఇక్కడ కూడా ఏమంటున్నారంటే అలిగారు వీళ్ళందరూ. అలిగి ఏం చేస్తున్నారంట? సణుక్కుంటున్నారు. సణుక్కుంటుంటే ఈయన చక్కగా ముఖం మీద వచ్చి నీ కడుపు మండుతున్నట్టుంది, కానీ నువ్వు కడుపు మండినా నేను చేయగలిగింది ఏమీ లేదు, ఎందుకంటే నీకు ఇస్తా అన్నది నేను నీకు ఇచ్చేసాను కదా అని చెప్తూ ఏం చెప్తున్నాడంటే మూల భాషలో నీ కన్ను చెడినదైనందున అని చెప్తున్నాడు. అంటే నువ్వు చూసే కోణం చెడు ఉంది. ఈరోజు మనం కూడా సమస్యలు ఎప్పుడు వస్తాయంటే చూసే కోణం చెడు ఉన్నప్పుడు, ఆలోచన విధానాలు
చెడు ఉన్నప్పుడు. అప్పుడు నువ్వు ఎంత పని చేసినా కూడా ఈ చెడు వల్ల నువ్వు పొందవలసింది ఎప్పటికీ కూడా పొందలేవు, ఆనందాన్ని కూడా పొందలేవు. కాబట్టి ప్రియులారా అప్పుడు చెప్తున్నాడు 16వ వచనము, ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారు అగుదురు, మొదటి వారు కడపటి వారు అగుదురు అని తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియులారా నేను కూడా దీనిని బట్టి ఇంకా వివరించడానికి చాలా విషయాలు ఉన్నాయి. కానీ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఈరోజు అక్కడ యజమాని వలె స్థానిక సంఘ సువార్థికుడు కూడా మీ అందరితో కూడా ఒకలాగే ఉండాలి. అదేంటి వాళ్ళు చెడ్డోళ్ళు కదా వాళ్ళతో కూడా బాగుంటాడంటే లేదు, వాళ్ళతో కూడా బాగుండాలి. ఎందుకంటే చివరికి ప్రతిఫలము నిండుగా రావాలి అంటే. అలాగే సేవకుడుకు కూడా ఎవరైతే ఆయన మాటను బట్టి, క్రీస్తు వాక్యమును బట్టి, దేవునిని బట్టి సంఘములో పనిచేస్తూ ఉంటారో వాళ్ళకి గొప్ప విషయాలు. మొన్న కూడా నేను ఒక సహోదరులతో మాట్లాడితే, బ్రదర్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు అంటే నేను పలానా చర్చికి వెళ్తున్నాను అన్నారు. అదేంటి బ్రదర్, మరి మీరు ఇక్కడ బాప్తిసం పొందారు కదా, మీరు ఇక్కడికి వెళ్ళాలి కదా, మీకు ఇది దగ్గర కదా, ఎందుకు అక్కడికి వెళ్తున్నారన్న ఏదో కొన్ని కారణాలు చెప్పారు. సరే నేను ఒకటే చెప్పా, ఎన్ని కారణాలైనా మీరు ఎక్కడైతే పనికి నియమింపబడ్డారో, ఎక్కడ పనికి నియమింపబడ్డారో అక్కడే పని చేయండి. దేవుడు ఖచ్చితంగా ఒక మేలు చేస్తారన్న. ఆయన వాస్తవానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు. ఆ వారం శనివారం, మరలా శనివారానికి ఆయన పడుతున్న ఆ ఇబ్బందిని దేవుడు ఇట్టే మార్చేశాడు. నిజమేంటంటే ఆయన ఒక 12 లక్షల అప్పులో ఇబ్బంది పడుతున్నారు. ఇచ్చినవాడు వెంటనే ఇవ్వు అంటున్నాడు. చాలా ఇబ్బంది పడుతున్నాడు. మరలా శనివారం నిన్న వెళ్తే ఏమంటున్నాడంటే దేవుడు గొప్ప మేలు చేశాడు అనిల్ అన్నాడు. ఏంటన్నా అన్న, ఎవరైతే అప్పు కోసం హింసిస్తున్నారో ఆయనే ఇంకొక చోట అప్పు ఇప్పించాడు. ఎప్పుడు అంటే వాక్యానికి లోబడి నాకు ఎక్కడైతే పని ఉందో అక్కడికి వెళ్ళి నేను జీవించాను. దేవుడు నాకు ఇట్టే ఒక వారంలోనే ఏం చేశాడంట, మేలు చేశాడు. అది మేము అనుకోలే, నిజంగా ఇంత మేలు చేస్తాడని మేమైతే అనుకోలే. అందుకే వాక్యం అంటది, నువ్వు అడుగు వాటికంటేనో నువ్వు ఊహించు వాటికంటేనో ఎవరికి ఇస్తాడు అత్యధికంగా. ఆన్సర్ వచ్చిందా పేతురు అడిగిన ప్రశ్నకి? పేతురు ఏమడిగాడు, నీ వెనక వెంబడిస్తే మాకేం వస్తుందంటే, అవును నువ్వు ఊహించవు ఆయన ఇచ్చేది, నువ్వేం చేయవంట, ఊహించవు. నువ్వు ఊహించిన దానికంటే అత్యధికంగా ఆయన ఇస్తాడు. కాబట్టి ప్రియులారా, అయితే ఈ భూమి మీద ఆయన పని చేస్తున్నప్పుడు నువ్వు కొన్ని కోల్పోవచ్చు, కొన్ని నష్టపోవచ్చు. కానీ దేవుడు నిన్ను ఎలా దీవిస్తాడో చూపించి నేను ఇంక ఈ వాక్యాన్ని ముగిస్తాను. మత్తయి సువార్త 19వ అధ్యాయము 28వ వచనం, 29వ వచనం. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్కచెల్లెలనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లైనను విడిచిపెట్టిన ప్రతివాడును. అంటే నిజంగా ఆ ద్రాక్ష తోటలో పని చేయడానికి వాళ్ళు అన్నిటినీ విడిచి వచ్చారు, అంతేనా? వచ్చిన తర్వాత ప్రతివాడును 100 రెట్లు పొందును. కానీ అక్కడ పొందింది దేనారమే, ₹10. కానీ ఒకవేళ దేవుని కొరకు నువ్వు కొన్నిటిని విడిచిపెట్టి వస్తూ ఉంటావు కదా, ఖచ్చితంగా దేవుడు నీకేమిస్తాడంట, 100 రెట్లు పొందును. ఎప్పుడు అంటే ఆయనను నీవు వెంబడించినప్పుడు, ఆయన నీకు ఎక్కడ పని కుర్మాయించాడో అక్కడ ఆ పనిని చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను నీ కుటుంబాన్ని దీవించాలని కోరుకుంటూ ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ, కాబట్టి మీరు ఉన్న స్థానిక సంఘాలలో చాలా బలమైన పని వాళ్ళగా మీరు పని చేయండి. దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక దిక్కు నుంచి మీకు కలిగి ఉన్న ఆపదలు ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయన సహాయకుడై ఉన్నాడు. ఆయన ఎల్లవేళలా నిన్ను విడవడు, ఎడబాయడు. ఆయన అడుగు వాటికంటేనో ఊహించు వాటికంటేనో అత్యధికంగా సహాయం చేయగలిగిన దేవుడు. కాబట్టి ఆ దేవుణ్ణి మీరు నమ్ముకోండి. మనుషుల మీద, సేవకుల మీద లేదా మనుషుల్నే గొప్పవారిగా చూసి మీరు ఎన్నడూ కూడా చూడొద్దని తెలియజేస్తూ ఈ వాక్యం బట్టి మిమ్మల్ని నేను హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ముగిస్తూ ఉన్నాను.